టైమ్ తీసుకోవాలనే మేము ఆశిస్తున్నాం యాక్చువల్‌గా. అవునా? సరే. ఓకే. ఓకే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 అండ్ వర్స్ 7. ఇంగ్లీష్ తెలుగు ఓకే కదా? అంతే, అందరికి తెలుగు వస్తుంది కదా? నా అందరు కంఫర్టబుల్ అన్న. ఓకే, ఫైన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మీరు చదవండి, పర్వాలేదు. అన్మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవ, యేసుక్రీస్తు మా ప్రభు రక్షకు నామంలో నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దయాల కృపలు ఇంతవరకు సైలు దేశం నుంచి కాపాడి, ఓ దయల తండ్రి, మా జీవితాన్ని ప్రేమించి మరి యొక్క నూతన సంవత్సరం మా జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు ఎంత వందనాలు. అందుకంటే ఎక్కువగా ఓ ప్రభా, మీరు దయల తండ్రి మా జీవితంలో మా ప్రభా మీరు ఇచ్చినటువంటి మీ తండ్రి గొప్ప రక్షణకై ప్రభా స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. దాని కొరకే ఆ కలవరిశిల్లో మీరు చేసిన బలయాగం, మా తండ్రి కార్చిన రక్తం బట్టి మీకు ఎంతో వందనాలు. మా కొరకే మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకే స్తోత్రములు. ప్రభా, మీరు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉండి మా కొరకే నిరంతరం విజ్ఞాపన చేస్తున్న మా ప్రధాన యాజకుడిగా ఉన్నందుకే వందనములు తండ్రి. మా కొరకే స్థలం సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. ఒక దినం మీరు వస్తారు, మమ్మల్ని తీసుకొని పోతారనే శుభప్రదమైన జీవంతో కూడిన ధన్యకరమైన నిరీక్షణ ఇచ్చినారు. అందుని బట్టి కూడా ప్రభా స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తుంటున్నాం. దయల తండ్రి, మా ప్రభు ఈ లోకంలో మీ కొరకే సాక్షులుగా జీవించాలని ఇంకా మీరు మమ్మల్ని ప్రభా మరి సజల దేశంలో ఉంచినారు. మా తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయినారు. ఓ ప్రభా, ఇంకా మేము సజల దేశంలో ఉన్నామంటే అది మా మంచితనం, మా నీతి, మా పరిశుద్ధత కాదు. ఇది నీ అనాది కాల సంకల్పం. ఓ తండ్రి, అందుని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఓ ప్రభా, మరి మా జీవితంలో తండ్రి మీరు మమ్మల్ని రక్షించిన ఉద్దేశం, ఇంకా సజల దేశం నుంచి ఉద్దేశం మేము ఎరిగిన వారమై ఓ ప్రభా మరి ఈ ఉద్దేశాలు నెరవేర్చడానికి తండ్రి మరి కనీసం ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకోగలిగినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి సమయంలో ప్రత్యేకంగా మా ప్రభా మరి నిబిడలను బట్టి వందనాలు. తండ్రి మరి సహోదరులు యవన కాలంలో ఈ రీతిగా ఓ తండ్రి నీ పాదముల చెంతకు రాగలటకు, ప్రార్థించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి తలంపును బట్టి, ఉద్దేశం బట్టి వందనాలు. తండ్రి మరి ఈ సమయంలో ఎంతో ఆశీర్వాదకరంగా వచ్చాము. అయిగుండా నాకు కూడా నీ బిడ్డలతో కలిసి తండ్రి కొద్ది సమయం గడపడానికి మా తండ్రి మరి మీరు అనుమతించినందుకే స్తోత్రాలు. మా ప్రభా, మరి ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపంతో వచ్చినారు, వందనాలు. వాక్యం కొరికే మా హృదయాలు సిద్ధపరచు. చదవలేఖన భాగం మా కొరికే మీరు ఆశీర్వదించుము. మా ప్రభా విరిచి మీరు పంచిపెట్టుము. ఓ తండ్రి, మా అక్కర అవసరత మీరు ఎరిగిన దేవుడవు. దయల తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోరు. ఆకాశం ముందు నిత్యము నిలకడగా ఉన్న నీ వాక్యాన్ని మా కొరకై సాయంకాలం మీరు విడుదల చేయము తండ్రి. మరి ఐగ్య దాసుడు నన్ను కూడా నేను సిలువ చాటును సంపూర్ణ మరుపరచు. నా యొక్క సొంత మాటలు మా తండ్రి ఆలోచన నీకు తీసివేయము. ఓ ప్రభా, నిర్గమ 4:12, 21:9, లోక 12:12 ప్రకారం తన కీర్తి 81:10 నా నోరు తెరుస్తూ ఉంటున్నాను. మీ మాటలు నా నోట ఉంచుము. అవసరమైన మాటలు తండ్రి, క్షేమాభివృద్ధికరమైన మాటలు తండ్రి మీరే దయచేయము. మా ప్రభా, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి మా మధ్యలో అత్యున్నతంగా హెచ్చించబడ్డకు ఆయన మాత్రమే మేము చూడగలిగినట్లుగా, ఆయన స్వరం మాత్రమే మేము వినగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రభా, సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేసి మీ నామను అత్యున్నతంగా మహింపరచమని, మరి భౌతికంగా మేము వేరు స్థలాల్లో ఉన్నప్పటికీ ప్రభా ఆత్మలో తండ్రి మరి మమ్మల్ని ఐక్యపరిచినందుకే స్తోత్రాలు. మీ సన్నిధి, మీ వాగ్దానం మాతో ఉంచు ప్రభా. కనిపించని
అంధకార చీకటి శక్తులు ప్రభు యేసుక్రీస్తు వారు సంఘంకి ఇచ్చిన అధికారం చేత గద్దించి బంధించి పారదోలుతుంటున్నాం. ఏకాగ్రత అనుగ్రహించము, ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి దూరపరచు ప్రభా. మీ నామమును అత్యున్నతంగా మహింపరచుమని సమయం ఎంతో దీవెనకరంగా చేయము. నీకు వేరుగా ఉండి ఏమి చేయలేని ఒప్పుకొంచున్నాం ప్రభా. దళిత నీ మీద ఆధారపడుతుంటాం. మీ నుంచి గొప్ప కార్యములను ఆశిస్తూ వందనములు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ప్రభు మనల్ని సృజించిన ఉద్దేశం కదా. కాబట్టి యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాడిని. ఇక్కడ ప్రభు మనల్ని ఆయన మహిమ కొరకే చేసుకున్నాడు. ఈ లోకంలో మరి పుట్టిన ప్రతి ఒక్కరి ద్వారా ప్రభు మహిమ పొందాలని కోరుతా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం తండ్రిని మహిమపరచడానికి. కాబట్టి ప్రభు ఈ లోకంకి వచ్చిన తర్వాత మరి తాను చేసినటువంటి ప్రార్థన మనకందరికీ తెలుసు. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. అందరం కలిసి చదువుకుంటాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని ఒక ఉద్దేశంతో ప్రభు ఈ లోకానికి పంపించినాడు తండ్రి అయిన దేవుడు. ఆ యొక్క పనిని ప్రభు సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఒక ఉద్దేశంతో పంపించినాడు. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని కూడా ఈ లోకంలో సృజించలేదు. ప్రభు ఈ లోకంలో చేసిన ప్రతి దానికి ఒక పని నియమించినాడు. కాబట్టి మనం ఆ ఉద్దేశాన్ని ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ప్రభుని ఏ రీతిగా మనం మహిమపరచగలమంటే ఆయన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలోనికి ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం ద్వారా ప్రభువుకి మనము సంతోషాన్ని తీసుకురాగలం. ప్రభు యొక్క నామమునకు మహిమను మనం తీసుకురాగలం. కాబట్టి ఇక్కడ మరి నేను నమ్ముతున్నా ఇక్కడ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభుని మీ రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించినారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి నిజంగా మరి ఈ రీతిగా యవనస్తులుగా ప్రార్థన కొరకే దేని వాక్యం కొరకే చేరి రావటం అనేది నిజంగా చాలా మరి అది ప్రభువుని బట్టి కూడా మెచ్చుకోదగినటువంటి సంగతి. ఎందుకంటే నేటి దినాల్లో మరి యవనస్తులు ఈ టెక్నాలజీని ఆధారం చేసుకొని దేవుడే లేనటువంటి అపోహలో జీవిస్తూ ఉన్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మరి కొద్ది సమయం ప్రార్థన కొరకై, కొద్ది సమయం దేనికి వాక్యం కొరకే వెచ్చించడానికి మరి కొంతమంది సహోదరులు కదా మరి చేరి రావటం అనేది నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం. నేను మరి కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది నాతో షేర్ చేసుకోవటం నేను వింటా వచ్చినాను. ఆ దినాల్లో కిరణ్ మేము యవనస్తులంగా ఉన్నప్పుడు మేము కలిసి ప్రార్థన చేసేవాళ్ళము. బెంగళూరులో ఆ స్థలంలో ప్రార్థన చేస్తుండేవాళ్ళము. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము. స్వార్థకి వెళ్తూ ఉండేవాళ్ళము అని చెప్తా వచ్చి అయితే మరి కొన్ని ఆ తర్వాత దినాల్లో ఈ రీతిగా ఎవరు చెప్పడం నేను వినలేదు. మందిరంలో ప్రార్థన చేసినంతసేపు బైబిల్ వాక్యము, బైబిల్ స్టడీ ఇవి అటెండ్ చేసిన వాళ్ళని మనం వింటా వచ్చాను. కానీ మరి కొంతమంది యవనస్తులుగా కదా కొంత సమయం ప్రార్థన కొరకే చేరి రావడం, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నేను మమ్రీలో ఉన్నప్పుడు వింటా వచ్చినాను. అంటే కొంతమంది సహోదరు కొన్ని కారణాలను బట్టి నేను అందులో పాలు పొందలేకపోయినాను. కానీ యవనస్తులు వారు ప్రార్థన కొరకే చేరవచ్చేవాళ్ళు. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చేరువస్తూ వచ్చినారు. ఆ తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరి అది ఆగిపోతూ వచ్చింది. అయితే ఇది ఈ రీతిగా చేరు రావటము, ప్రార్థన చేయటము, లేకపోతే దేని వాక్యాన్ని ధ్యానించడం చాలా శ్రేష్టమైన సంగతి. ఇది సాతానుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రాముఖ్యంగా యవనస్తులు ఈ రీతిగా చేరు రావడం. అది దేవునికి స్తోత్రం. ఈ పాండమిక్ దినాల్లో కూడా మరి నేను రవిని అడుగుతా వచ్చినప్పుడు చెప్పినాడు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో ఆ రీతిగా ప్రారంభించినామని కదా. ఎంతో నాకు చాలా సంతోషం వేసింది. భౌతికంగా కలవకపోయినప్పటికీ మరి దూరంగా ఉన్నప్పటికీ మరి టెక్నాలజీ ద్వారా, మీడియా ద్వారా ఈ రీతిగా ప్రార్థన కొరకే చేరి రావడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం
నిజంగా ఎంతో అవసరం యవనస్తులకి. నేటి దినాల్లో ఈ పాండమిక్ కారణాన్ని బట్టి మరి మందిరాలకి వెళ్ళలేనటువంటి పరిస్థితొచ్చింది. కొంతమందికి అది పాజిటివ్‌గా ఉంది. కొంతమందికి దాన్నే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటా వచ్చినారు. ఎందుకంటే కొంతమంది మందిరానికి వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళు, అబ్బా! ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చులే అని వాళ్ళు అనుకుంటా వచ్చినారు. కొంతమందికి మందిరానికి పోవాలన్న ఆశ ఉంది. కానీ అన్ని కూడికల్లో పాలు పొందలేకపోతా ఉన్నారు. అట్లాంటి వారు ఈ యొక్క ఆన్‌లైన్ మీటింగ్స్ ద్వారా వాళ్ళు గూడా కొంత ప్రయోజనాన్ని పొందుకుంటా వచ్చినారు. అందులో నేను గూడా ఒకడిని అనుకోండి. ఎందుకంటే నేను అంటే ఆహ్, ప్రభువు నన్ను రక్షించిన తర్వాత నేను 2006 సంవత్సరం నవంబర్ 9వ తారీఖు నేను నా యొక్క రక్షణ దినంగా నేను ప్రభు నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే నేను యాక్చువల్‌గా చెప్పాలంటే 2003లో నేను ఇంజినీరింగ్ చేస్తున్న దినాల్లోనే ఆహ్, అంటే థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఈయూ మినిస్ట్రీ మీకందరికి తెలిసుంటది. ఎవాంజెలికల్ ఆహ్, యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ మినిస్ట్రీ ఈయూఎస్ఐ అని. ఆ యొక్క మినిస్ట్రీలో నేను యాక్చువల్‌గా మొట్టమొదటిగా ప్రభుని అంగీకరించినాను. ఆ తర్వాత నేను 2005లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రభు ఎంతో అద్భుతంగా నన్ను హెబ్రోన్‌కి నడిపిస్తా వచ్చినాడు. ఆ తర్వాత అక్కడ యాక్చువల్‌గా అస్సలు రక్షణ అంటే ఏంటి? ఎట్లా ప్రభువులో ఎదగాలి అనేది నేను నేర్చుకుంటా వచ్చినాను. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో 2 ఇయర్స్ ఉంటా వచ్చాను. 2005 నుంచి 2007 వరకు. ఎంతో ఆత్మీయమైనటువంటి వాతావరణం. ఆ దినాల్లో చాలా బాగుండేది హెబ్రోన్‌లో. తర్వాత ప్ర నేను ఆ టైంలో నేను గేట్‌కి ప్రిపేర్ అవుతా వచ్చినాను. అయితే ప్రభు తన కృప చొప్పున నాకు గేట్‌లోకి ర్యాంక్ ఇచ్చి, తర్వాత నేను ఎంటెక్ కోసం బెంగుళూరు రావడం జరిగింది. బెంగుళూరు వచ్చిన తర్వాత అనుకున్నాను 2 ఇయర్స్‌లో ఎంటెక్ కంప్లీట్ చేసుకొని వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ వాతావరణం వదులుకోవడానికి నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ సమయంలో తెలంగాణ ఈ గొడవలొచ్చేసి అక్కడ కౌన్సెలింగ్ లేట్ అయిపోయింది. ఆ కారణాన్ని బట్టి నేను బెంగుళూరు యూనివర్సిటీకి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ప్రభు అనుమతించలేదు. అయితే ఇక్కడే ఉండటానికి ప్రభు యొక్క అనాదికాల సంకల్పం. 2 ఇయర్స్ కావాల్సింది 3 ఇయర్స్ అయింది. ఆ కాలేజీలో కొన్ని ఇష్యూస్ ద్వారా. సో, 2010లో నేను 2009లో ఆహ్, ఆహ్, హ్మ్. ఎంటెక్ అయిపోయింది గానీ వైవా కాలేదన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి. అప్పుడు నేను ఇక్కడనే యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాల్సొచ్చింది. ఆ తర్వాత నేనేమైందంటే ఇక మందిరానికి పోవడం కొంచెం ఆలస్యం అవుతా వచ్చింది. అంటే ఓన్లీ ఆదివారం పోవడమే జరుగుతుంది. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ప్రతి కూడికకి హాజరవుతా వచ్చేవాడిని. కానీ ఆ తర్వాత బెంగుళూరు వచ్చిన తర్వాత కొంచెం మందిరం దూరం అయిపోయేసరికి ఓన్లీ ఆదివారం వస్తా వచ్చినాను. ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క సహవాసానికి దూరం అవుతా వచ్చినాను. ఆత్మీయంగా గూడా బలహీనుడైపోతూ వచ్చాను. కాబట్టి తర్వాత ప్రభువుకి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో కొన్ని ఆ పరిస్థితులు నా జీవితంలో అనుమతించినాడు. నేను యాక్చువల్‌గా ఇది చెప్పాలనుకోలేదు. ఎందుకో ప్రభు ఇట్లా నడిపిస్తా ఉన్నాడు. ఆహ్, హ్మ్. అయితే ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఈ ట్రాక్‌లోకొస్తాం. కాబట్టి ప్రభుని మహిమపరచడం మొట్టమొదటిగా ఏంటంటే మన రక్షణ ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకుడిగా, ప్రభువుగా మన జీవితంలో అంగీకరించడం ద్వారా మొట్టమొదటిగా ప్రభునామాన్ని మనం మహిమపరిచే వారంగా ఉంటాం. ఇక్కడ రెండోదిగా ఇక్కడ చెప్పిన మాటేంటంటే, ప్రభు చెప్పిన మాట, "నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి." కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇచ్చినాడు. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు తన సంఘంలో చేర్చిన తర్వాత ఒక పని అప్పగిస్తా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని గూడా ఖాళీగా ఉన్న వాళ్ళని ఎవరిని గూడా ప్రభు ఎప్పుడు గూడా తన పనికి పిలవలేదు. మనకు తెలుసు సువార్తలో మనం చూస్తాం కదా! వాళ్ళు పని జేసుకుంటా ఉన్నప్పుడే ప్రభు వారి దగ్గరికి వెళ్లి వాళ్ళని పరిచర్యకి తను పిలుస్తా వచ్చినాడు. కాబట్టి యవనస్తులంగా మనం గూడా ఒక పని కలిగి ఉండాల. ఎప్పుడు గూడా మనము పని కలిగి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనకందరికి తెలిసిన సామెత ఒకటి ఇంగ్లీష్‌లో ఒకటుంటుంది. ఏముంటుంది? ఐడిల్ మైండ్ ఈస్ ఎ వర్క్‌షాప్ ఆఫ్ డెవిల్ అని. కాబట్టి ఉట్టిగా కూర్చుంటే సాతానుడు మన యొక్క మనసులోకొచ్చి రకరకాలైనటువంటి తలంపులు పుట్టించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పని కలిగి ఉండాలి. అందుకే చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం
13వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19:13. అందరం కలిసి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. కాబట్టి ఇంగ్లీష్లో ఆక్యుపైడ్ టిల్ ఐ కమ్ అని రాయబడి ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షన్లో. కాబట్టి నేను వచ్చేంత వరకు కూడా మీరు పని కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు రక్షించిన తర్వాత మరి ఆయన ప్రతి ఒక్కరికి పని వేస్తా ఉన్నాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి పని కాదు, కానీ ఇది సంఘంలో ఉన్నటువంటి పని ప్రభు అప్పగిస్తూ ఉంటా ఉన్నాడు. మనం చూస్తాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. కాబట్టి రక్షణ పొందిన వారిని అనుదినము ప్రభు వారితో చేర్చుండెను అని రాయబడింది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చున్నాడు. కాబట్టి రక్షణ పొందిన వారిని వారితో చేర్చున్నాడు. ఎవరితో చేరుస్తా ఉన్నాడు అంటే రక్షణ పొందిన వారితో చేరుస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరు ఈ రక్షణ పొందిన వారు మరి ఎక్కడ ఉన్నారు వారితో చేర్చడానికంటే ఈ రక్షణ పొందిన వారు, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే పిలువబడినటువంటి వారు సంఘము. అంటే సంఘము అంటే పిలువబడినటువంటి వారు. రైట్. హీబ్రూ లాంగ్వేజ్లో ఎక్లీషియా అనట, అంటే కాల్డ్ అవుట్ పీపుల్, బయటికి పిలువబడిన వారు అని చెప్తారు. కాబట్టి ఇటువంటి వారితో ప్రభు చేరుస్తూ ఉంటా ఉన్నాడు. చేర్చిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తూ ఉంటాడు. దేవుడు ఆత్మీయమైనటువంటి వరాలు కూడా ప్రభు ఇస్తా ఉన్నాడు, తలాంతులు ఇస్తా ఉన్నాడు ఆయన మహిమ కొరకై మనం ఉపయోగించాలని. కాబట్టి నేను నమ్ముతాను మీరందరూ కూడా మీ యొక్క స్థానిక సంఘాల్లో మరి మీ భాగమును మీరు పొందుతా ఉన్నారని. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను యవనస్తుని కదా, నాకేం పని ఇచ్చినారు? పని అంటే మరి దేవుని ఒక వాక్యాన్ని బోధించటము, లేకపోతే పాటలు పాడటము, లీడ్ చేయటము, లేకపోతే వంట పరిచర్య, రకరకాల మినిస్ట్రీస్ ఉన్నాయి దేవుని యొక్క మందిరంలో కదా. అంటే దాని మీద మీకు ఒక బాధ్యత ఇస్తేనే అది పని అని కాదు. కానీ కాబట్టి దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుని ఇంటిలో కొన్ని బాధ్యత లేకపోతే తలాంతులు ఇస్తాడు. కొంతమందికి ఆ బాధ్యతని డైరెక్ట్గా ఇస్తాడు, కొంతమందికి ఇండైరెక్ట్ గా ప్రభు అప్పగించేవాడుగా ఉంటాడు. అయితే ఎవరికి ఈ పని అప్పగిస్తాడంటే ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. అవైలబిలిటీ. కానీ ప్రభు పరిచయం చేయాలంటే అవైలబుల్గా ఉండాలి. కాబట్టి అవైలబుల్గా లేకపోతే ప్రభు వాడుకోలేడు. నీకు తలాంతులు లేకపోయినా, నీకు ఆ యొక్క సామర్థ్యం లేకపోయినా కానీ నువ్వు అందుబాటులో ఉంటే ప్రభు వాడుకుంటాడు. చాలా మంది నేను చక్కగా పాట పాడలేనులే, నేనేం పనికొస్తాను, లేకపోతే నేను చక్కగా వాక్యం చెప్పలేనులే, నేనేం పనికొస్తాను, లేకపోతే నాకు సామర్థ్యం లేదు, నేనేం పనికొస్తాను అని అనుకుంటుంటారు. కానీ అయితే మనం అందుబాటులో ఉన్నప్పుడు ప్రభు అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి గాడ్ డజంట్ నీడ్ ఎ క్వాలిఫైడ్ పీపుల్. దేవుడికి అర్హతలు ఉన్నవారు అవసరం లేదు. కాబట్టి అందుబాటులో ఉన్న వారిని దేవుడు అర్హులుగా చేస్తాడు. కాబట్టి గాడ్ కాల్స్ ద కామన్ పీపుల్ అండ్ మేక్స్ దెమ్ క్వాలిఫైడ్. కాబట్టి మన యొక్క చదువును బట్టి, ధనమును బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, బలమును బట్టి మనం ప్రభు సేవలో వాడబడాలి అంటే అది జరగని పని. అట్లాంటి వారిని ప్రభు వాడుకోలేడు. అదేం చేస్తుందంటే మన జీవితంలో గర్వాన్ని తీసుకొస్తుంది. అయితే ప్రభు కోరుకునేది ఏంటంటే తగ్గింపుతనం, దీనత్వం ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు మీద ఆధారపడటం కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రభుకు అందుబాటులో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అటువంటి వారిని ప్రభు వాడుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి మనకి సంఘంలో స్థానిక సంఘము చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఐ డోంట్ నో మరి మీరు ఎంతవరకు ఇట్లా కూడుకోవటం ఒక రకంగా మంచిది. ఇంకొక రకంగా కాబట్టి మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి సహోదరులను కూడా మనం ఈ రీతిగా చేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. వారిని కూడా మనం ప్రోత్సహించి మరి ఈ ప్రార్థన కొరకు కానీ, దీని యొక్క వాక్య ధ్యానం కొరకు కానీ చేయటం కూడా చాలా అవసరం కదా. మన సంఘాన్ని అంటే తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి. సంఘంలో ఉన్న వారిని మీద మనము దృష్టి కేంద్రీకరించకుండా బయట వారి మీద దృష్టి కేంద్రీకరించడం అది అంత సమంజసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభు మనల్ని ఒక స్థానిక సంఘంలో ఉంచినాడు కదా. నువ్వు రక్షణ పొందిన తర్వాత
సార్వత్రిక సంఘంలోనికి చేర్చబడతా ఉన్నావు. అయితే దాని తర్వాత దేవుడు నిన్ను ఒక స్థానిక సంఘంలోనికి తీసుకొస్తాడు. ఎందుకంటే అక్కడ నీకు సరైనటువంటి పోషణ, నీ బలము, నీ యొక్క సహవాసము నీకు అక్కడనే దొరికేదిగా ఉంది కదా! ఆ తర్వాత నువ్వు సార్వత్రిక సంఘంలోనికి నువ్వు అంటుకట్టబడేవాడుగా ఉంటావు. కాబట్టి స్థానిక సంఘం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి స్థానిక సంఘం దేని గురించి మాట్లాడుతుందంటే సహవాసాన్ని గురించి మాట్లాడుతాను కదా! కాబట్టి సహవాసం విషయంలో ప్రభు నాకు చాలా నేర్పిస్తా వచ్చినాడు. ఈ సహవాసాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సహవాసం అంటే దేవుని మందిరం. దేవుని మందిరం. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడైనాడు? దేవునికి వాక్యంలో రాయబడతా వచ్చింది కదా! సమూయేలు చెప్తా వచ్చినాడు మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు తన హృదయానుసారుడైన ఒక మనుష్యుని దేవుడు కనుగొన్నాడు అని సమూయేలు చెప్తా వచ్చినాడు మొదటి సమూయేలు గ్రంథం. అది అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మరి దేవుడే సాక్ష్యం ఇస్తా అన్నాడు. నా హృదయానుసారుడైనటువంటి మనుషుని దావీదు నా యొక్క హృదయానుసారుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు కదా. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనంలో అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలో నేను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు దావీదుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎందుకు దావీదు గురించి దేవుడు నా హృదయానుసారుడు అని చెప్తా వచ్చినాడంటే, దావీదు దేవుని యొక్క ఇంటిని ప్రేమించినాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు పరిశుద్ధాలయం, యెహోవా తన పరిశుద్ధాలయం ముందు ఉన్నాడు కదా. ఆయన తన యొక్క ఇంటిని గురించి. కాబట్టి దావీదు చెప్పినటువంటి మాటలు నిజంగా ఆయనకి ఇంటి పట్ల. కాబట్టి ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, గడిచిన సంవత్సరం మనకు అందరికీ తెలిసిన సంగతే. ఈ పాండమిక్ కారణాన్ని బట్టి మనం దేవుని ఇంటికి వెళ్ళలేకపోతా వచ్చినాం, సమాజంగా కూడుకోలేకపోతా వచ్చినాం కదా. దాదాపుగా 9 మాసాలు మార్చి నెల ప్రారంభించుకొని ఆల్మోస్ట్ రైట్ కదా, డిసెంబర్ 1వ తారీఖు దాకా 10 మాసాలు కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు ఫిజికల్ గా దేవుని ఇంటికి రావడానికి. కాబట్టి దేవుని ఇంటిని కొంతమంది ఇక ఈ ఆన్లైన్కి అలవాటు పడిపోయి ఇంకా అసలే దేవుని ఇంటికి మర్చిపోతా ఉన్నారు. ఇంకా కొంతమందిలో ఇక కరోనా భయం ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు ఇంకా దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు, ఆన్లైన్కి అలవాటు పడిపోయి. ఒక రకంగా ఇక ఆన్లైన్ మంచిగా చేసింది, కానీ కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేవుని ఇంటికి రాలేకపోతా ఉంటా ఉన్నారు. కానీ దావీదు యొక్క కోరికను మనం చూసినట్లయితే కీర్తన 26:8 వచనం, Psalm 26:8 అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించున్నాను. దావీదు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినాడు. 27వ అధ్యాయం 4వ వచనం, కీర్తన 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను కదా. కాబట్టి ప్రభు దావీదు యెహోవా ఆలయంలో కదా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసింప కోరుచా ఉన్నాను. నీ తేజో మహిమ నిలుచు స్థలం నేను ప్రేమించున్నాను. దేవుని ఇంటిని ప్రేమించినాడు దావీదు. మన జీవితంలో కూడా దేవుని ఇంటిని మనం ప్రేమించవలసిన వారంగా ఉంటాం. రక్షించబడిన తర్వాత ఇంకో మాటలు చెప్పాలంటే శాంక్చురీ సెంటర్డ్ లైఫ్, దేవుని మందిరము కేంద్రంగా ఉన్నటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని మందిరం లేకపోతే మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు లేవు. దేవుని వాక్యంలో చాలా ఆశీర్వాదాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ పోతే చాలా వర్తమానాలు అవుతాయి. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇంకెక్కడ లేవు. అందుకే కోరహ కుమారులు కూడా చెప్తా వచ్చినారు. ఏం చెప్పినారు? కీర్తన 84:10 మనం చూసినట్లయితే, కీర్తన 84:10, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కదా. కాబట్టి చివరి లైన్లో అంటాడు, నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం. కాబట్టి నా జీవితంలో దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తాను. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ఇక కోవిడ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని మాత్రమే రావద్దని చెప్పినారు, కానీ
ఆ యవనస్తులు మందిరానికి రావడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అయినప్పటికీ యవనస్తులు దేవుని మందిరానికి రాలేకపోతా ఉన్నారు. దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. అయితే కౌరవ కుమారుల యొక్క అనుభవం ఏంటంటే, నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం అంటా ఉన్నాడు. కౌరవ కుమారుల యొక్క అనుభవం. కోరహు దేవునికి విరోధంగా పాపం చేసి నశించిపోయినాడు. కానీ కౌరవ కుమారులు చావలేదు అని సంఖ్యాకాండంలో మనం చదువుతాం. కాబట్టి వారు దేవుని యొక్క బలిపీఠపు కొమ్ములు పట్టుకొని వారు రక్షించబడ్డారని బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి దేవుని యొక్క మందిరం మన జీవితంలో దేవుని యొక్క మందిరానికి ఏ స్థానం ఉంది మనం మొట్టమొదటిగా పరీక్షించుకోవాల్సిన సంగతి. గడిచిన సంవత్సరం ఎట్లా గడిచిపోయింది. అయితే ఈ సంవత్సరమైనా కానీ దేవుని మందిరాన్ని మనం విడవకుందాం గాక. ఎందుకంటే దేవుని మందిరంలో మనకి ఆదరణ, మనకి సహవాసం కదా, మనకి బలము, మనకి సంపూర్ణ సంతోషము దేవుని మందిరంలో ఉన్నాయి. భద్రత ఉంది, కాపుదల ఉంది, సమాధానం ఉంది. కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు దేవుని యొక్క మందిరంలో మనం చూస్తాం. కాబట్టి సహవాసం గురించి దేవుని యొక్క మందిరం మాట్లాడుతాం. సహవాసం లేకపోతే యవ్వన కాలంలో దేవుని కొరకే నిలవబడటం అది అసాధ్యం. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. నేను రక్షణ పొందిన తర్వాత బెంగళూరుకి వచ్చిన తర్వాత సహవాసం లేని కారణాన్ని బట్టి మరి లోకస్తులైనటువంటి స్నేహితులతో, ఎందుకంటే బెంగళూరు కొత్తది కాబట్టి నాకు లోకస్తులైన స్నేహితులతో ఉన్న కారణాన్ని బట్టి ఆత్మీయంగా నేను ఎంతో దిగజారిపోతా వచ్చినాను. ప్రతిరోజు ప్రభుత్వం ప్రార్థన చేస్తాను. ఏం ప్రభా, ఏం జీవితం ఇది? నీ వారకుడికలకి మరి పోలేనటువంటి పరిస్థితి. కేవలం ఆదివారం క్రైస్తవుడిని అయిపోయినాను. దయచేసి నాకు నీ మందిరం దగ్గరలో ఒక రూమ్ ఈ ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తా వచ్చిన. అయితే దేవుడు ఎంత అద్భుతంగా ఆ ప్రార్థన ఆలకించి, నువ్వు దేవుని మందిరం దగ్గరలో కాదు, పోయి దేవుని మందిరంలో ఉండు అని చెప్పి తీసుకొని పోయి నన్ను బెంగళూరులో ఒక స్థానిక సంఘం లోపల పెట్టినాడు. ఆ యొక్క మందిరంలో ఉండడానికి దేవుడు నాకు కృప ఇచ్చినాడు. నేను తర్వాత ఎంతో మంది నాకు చెప్తా వచ్చినారు. తర్వాత నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, యవనస్తులుగా పెళ్లి కాకముందు ఎంత పరిచర్య చేయగలను అంత పరిచర్య ప్రభు కొరకే చేయాలని నేను ఆశపడతా వచ్చినాను. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కొంచెం కష్టం, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కష్టం. కాబట్టి ఎందుకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అంటే అప్పటిదాకా మనకి మన జీవితానికి మనమే బాధ్యులం. తర్వాత బాధ్యత వహించాలి. మనం ఎవరి గురించి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య ఉంటుంది, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యవనస్తులకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, ఎంత వాక్యం మనం చదవగలమో, ఎంత ప్రభుకు ప్రార్థన చేయగలమో, ఎంత ప్రభు యొక్క సేవ చేయగలమో, ఎంత ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం మనం గడపగలమో అది యవన కాలంలోనే చేసేయాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇవన్నీ జరగవు, చాలా కష్టమవుతుంది. కాబట్టి సాహసం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మందిరం చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరంలో ఎన్నో నేర్చుకున్నాను. 3 సంవత్సరాలు ఉన్నాను దేవుని మందిరంలో. ఎంతో కష్టం అనిపించింది. ఎన్నో పర్యాయాలు దేవుని మందిరం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. అయితే దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఒకటే మాట చెప్తా వచ్చినాడు, మోసన్నా అని, కిరణ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, బెత్లెహేంలో కరువు ఉంటుంది, కానీ మోయాబులో మరణం ఉంది అని చెప్పినాడు. ఈ కరువు ఒక దినం తీరిపోతుంది, కానీ మోయాబుకి వెళ్తే మరణమే ఉందని చెప్తా వచ్చినాడు. అట్లే జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆ కరువు తీరిపోయింది. దేవుడు ఎంతో అద్భుతంగా, దేవుడు ఆత్మీయంగా నేను ఎదగడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఎన్నో నేర్పిస్తూ వచ్చినాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఎట్లా ఉండాలి అని పెళ్ళైన వాళ్ళని చూసి నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. దేవుడు ఎన్నో సంగతులు నేర్పిస్తాడు, ఎన్నో అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి స్థానిక సంఘాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఎందుకంటే దేవుడు దావీదు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించినాడు. మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆ మందిరంలో దేవుని యెరూషలేములో ఆ దేవాలయంలో మరి వారు చేస్తున్నటువంటి పనులు చూసి ప్రభుకి ఎంతో కోపం వచ్చింది. మరి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ప్రశ్న ఉన్నారో లేదు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కోపమైనటువంటి సంగతులు దానికి వాక్యంలో మనం 2 పర్యాయాలను చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, యోహాను సువార్త
చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 14-15 చదువుకుంటే బాగుంటుంది. 14 and 15. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలను మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చలివేసి వారి బలలను పడద్రోసి. కాబట్టి కదా, కాబట్టి ఇంకొక సువార్తలో చూస్తాం, నా యొక్క మందిరం అన్యజనులందరికీ ప్రార్థనా మందిరం అని ప్రభు చెప్తా వచ్చినాడు. వాడు 17వ వచనం, ఆయన శిష్యులు, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుంది. కాబట్టి ప్రభు ఇంటి పట్ల ప్రభు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు కదా, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించేటువంటి సంఘం అంటాడు పౌలు అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నా సంఘం నేను కట్టుదును అని ప్రభు చెప్తా వచ్చినాడు. కాబట్టి ఆయనే రక్షించే బాధ్యత. కాబట్టి ప్రభు సంఘాన్ని కడతా ఉన్నాడు. ఆ సంఘము గురించి ప్రభు ఎంతో ప్రేమించినాడు ఆ సంఘాన్ని. సంఘాన్ని అంటే రక్షించబడినటువంటి నన్ను ప్రభు ప్రేమించినాడు. కాబట్టి ఆ సంఘములో నేను ఆ సంఘం యొక్క క్షేమం కొరకే ప్రయాసపడవలసిన వారంగా ఉంటా ఉన్నాను. ఆ సంఘం యొక్క క్షేమం కొరకే కొన్ని పర్యాయములు మనము ఎంతో సమర్పించుకోవాల్సి వస్తుంది, ఎంతో త్యాగం చేసుకోవాల్సి వస్తుంది, ఎంతో కష్టం అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రభు కొరకే మనం సహించుకోవాల్సిన వారంగా ఉంటాను. కాబట్టి నేను చెప్పిన విధంగా మందిరంలో ఉన్నప్పుడు కాబట్టి నన్ను బాధ పెట్టే సంగతులు ఎన్నో జరుగుతూ వచ్చినాయి. అయినప్పటికీ అన్ని ప్రభు సహించుకోవడానికి సాయం చేసినాడు. దాని ద్వారా ఎన్నో సంగతులు నేర్చుకోవడానికి సాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా సహవాసం. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఆరంభంలోకి వచ్చినాం. కాబట్టి రేపటి మొదటి ప్రభుదినం. కాబట్టి ఒక్క ప్రభుదినం రోజు మాత్రమే కాదు, కానీ మనం అన్ని కోడికలకి ప్రభు సన్నిధిలో హాజరు కావాలి. పెళ్ళైన తర్వాత కష్టం అవుతుంది. కాబట్టి యవనస్తులంగా ఉన్నప్పుడు ప్రతి కోడికి హాజరు కాండి. నీకు అర్థం కాకపోయినా అర్థమైనా కానీ. నేను హెబ్రోన్కి వెళ్ళేటప్పుడు నేను మొట్టమొదటిగా అనుకునేవాడిని, సంఘ ప్రార్థన అంటే ముసలోళ్ళు చేసుకునేదిలే, మనకెందుకులే అనుకునేవాడిని. కాబట్టి పెద్ద వయసుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా, మనం పోయి చేసేదే ఉందిలే అనుకునేవాడిని. కాబట్టి దేవుని దాసుని ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు ప్రార్థించకపోయినా సరే వచ్చి ప్రార్థనలో పాల్పొందు, ఆమెనని చెప్పు చాలు అని చెప్తా వచ్చినాడు. లేకపోతే అంతకుముందు నేను కేవలం బైబిల్ స్టడీకి, యవనస్తుల కూడికలకి, ఆరాధనకి మాత్రమే హాజరవుతా వచ్చినాను. ఆ తర్వాత ప్రతి కూడికకి క్రమం తప్పకుండా ప్రభు సన్నిధిలో హాజరు కావడానికి ప్రభు నాకు సాయం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత కోచింగ్ కోసం ఆ తర్వాత మందిరం నుంచి కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చింది, అబిడ్స్ పోవాల్సి వచ్చింది. అయితే అక్కడి నుంచి కూడా 2 బస్సులు మారి నేను మందిరానికి రావడానికి ప్రభు సాయం చేసినాడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిజంగా నాకేదో తెలివి జ్ఞానం ఉందని చెప్పి ప్రభు నాకు గేట్లో ర్యాంక్ ఇవ్వలేదు, కానీ ఆయన ఇంటిని ప్రేమించడం ద్వారా కదా, ఆయన ఇంటిని ప్రేమించడం ద్వారా దేవుడు నాకు ఆ ర్యాంక్ ఇచ్చినాడని నేను నమ్ముతాను ఇప్పటికి కూడా. కాబట్టి ప్రభు ఇంటిని ప్రేమించినప్పుడు, అన్ని కోడికలకి మనం హాజరైనప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడగలుగుతాం. అదే సమయంలో ప్రభు ఆయన మనకి మరి ఏది అక్కర ఉందో ఆ అక్కరని ప్రభు తీర్చేవాడుగా ఉంటాడు. ఆయన మహిమ కొరకే తీర్చేవాడుగా ఉంటా ఉన్నాడు, మన సొంత లాభాల కోసం కాదు. కానీ కాబట్టి ఇంతవరకు మన జీవితంలో ఎట్లా ఉన్నామో మనం ఒకసారి పరీక్షించుకుంటాం, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన రక్షణ పొందిన తర్వాత. కాబట్టి కొన్ని కూడికలకే ప్రభు ఇంటికి వస్తా ఉన్నామా, ఎడతెగక ప్రభు సన్నిధిలో గడిపే వారంగా ఉంటా ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడా మీరు మానకుండా వెళ్ళని ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా చేయడం అన్నాడు. అయితే ఈ కారణం వచ్చేసి అసలు ఆ ఎక్కువగా చేయడం అది మందిరానికి రాకుండా అయిపోయింది పరిస్థితి కదా. అయితే మరి ఈ సంవత్సరంలో అయినా కానీ కాబట్టి ప్రభు ఇంటిని ప్రేమిస్తాం, సమాజంగా కూడుకోవడానికి ఇష్టపడదాం. మనం సమాజంగా ఒకరినొకరిని కలుసుకోకపోతే మనం ఇట్లా ఆన్లైన్లో కలుసుకోవడం ద్వారా, అంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆన్లైన్లో కలుసుకోవడం మంచిదే,
కానీ భౌతికంగా కలుసుకోవడానికి మనకి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టి ఆన్‌లైనే మనం అలవాటు పడిపోతే, అది మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం క్షేమంగా ఉండదు. ఒకరినొకరం కలుసుకున్నప్పుడే, మనం మాట్లాడుకున్నప్పుడే, ఒకరొకరి భారాలు మనం పంచుకోగలుగుతాం. ఒకరినొకరం ఆదరించుకోగలుగుతాం. ఒకరినొకరం ప్రోత్సహించుకోగలుగుతాం. కాబట్టి దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు గూడా నిర్లక్ష్యం చేయకూడదు. అది మొట్టమొదటి సంగతి. సహవాసం కదా! చాలా ప్రాముఖ్యం. దావీదు దేవుని ఇంటిని ప్రేమించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినాడు, నీ ఇంటికొచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని చెప్పేసి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఇంటికి ఎట్టి ప్రాముఖ్యత ఉంది. స్థానిక సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఇంకా అసలు ఈ సహవాసం గురించి, సంఘం గురించి చెప్పాలంటే చాలా సంగతులున్నాయి. అయితే కాబట్టి ప్రభు సమయం ఇచ్చినప్పుడు ఇంకొకసారి మనం దాన్ని ధ్యానం చేస్తాం. కాబట్టి యాక్చువల్‌గా నేను వర్తమానం ఇవ్వాలని అనుకోలేదు. కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా యవనస్తులంగా దేవుని ఇంటిని ప్రేమించాలి. సహవాసాన్ని ప్రేమించాలి. ఎంత క్రయమైనా గానీ, ఎంత కష్టమైనా కానీ దేవుని ఇంటికి రావడానికి, ప్రభు పిల్లలతో కలుసుకోవడానికి మనం ప్రయాసపడాలి. వెచ్చించాలి. కాబట్టి అప్పుడే మనం ఆత్మీయంగా నిలబడగలుగుతాం. అప్పుడే ప్రభుని సంతోషపెట్టే జీవితం మనలో ఉంటుంది. సహవాసంలో లేకపోతే, దేవుని ఇంటికి రాకపోతే, మనము ఎంతైనా పాపం చేయడానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ఎంతైనా పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఆత్మీయంగా నిలబడలేం. కదా! కాబట్టి మొట్టమొదటిదిగా దేవుని యొక్క ఇల్లు, ఆయన యొక్క సహవాసం, పరిశుద్ధుల యొక్క సహవాసం మనకు చాలా అవసరం. యవ్వన కాలంలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఆ తర్వాత మీరు మందిరానికి రావడానికి కుదరదు. వార కూడికలకు గాని, ప్రత్యేకమైన కూడికలకు గాని పోవాలంటే అసలు కుదరదు. ఎందుకంటే చెప్తా ఉన్నాను. నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్పగలను నేను. నేను మందిరంలో ఉన్నప్పుడు ప్రతి కూడికకి ఎక్కడ స్పెషల్ మీటింగ్ జరిగితే అక్కడికి. మందిరంలో ఏ పని ఉంటే అది. మందిరంలో అందరూ విడిచిపెట్టిపోయిన తర్వాత మరి చేయాల్సినటువంటి పని. నేటి దినాల్లో కొంతమంది యవనస్తులకి ఆసక్తి లేదు దేవునింట్లో పని చేయడానికి. కొంతమంది యవనస్తులకి ఆసక్తి లేదు దేవునింట్లో పని చేయడానికి. ఎప్పుడు చర్చ్ అయిపోద్దా ఎళ్ళిపోదాం అనేటువంటి స్థితిలో ఉన్నారు. కొన్ని కొన్ని పర్యాయాలు మా సంఘంలోనే నేను చూస్తాను. ఎంతో పనుంటుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత పాత్రలు కడగడం గానీ, చేయడం గానీ ఎంతో పనుంటుంది. ఆ! కాబట్టి చాలా మంది వెళ్ళిపోతారు. కొంతమందే ఎంతో ప్రయాసపడి పని చేస్తా ఉంటారు. నాకేంటంటే మరి మా పిల్లల్ని తీసుకొని లేకపోతే మా అత్తమ్మని తీసుకొని ఇంటికి పోవాలి. కాబట్టి ఆ పని వదిలిపెట్టి వస్తా ఉంటుంటే ఎంతో బాధేస్తా ఉంటుంది. నేను ఎంత పని చేసినాను పెళ్లి కాకముందు, ఇప్పుడు చేయలేకపోతున్నానే అనేటువంటి బాధ. అయితే ప్రతిదానికి దేవునికి ఒక సమయం ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి నువ్వు ఎంత పని చేయగలవో దేవుని సన్నిధిలో, దేవుని కొరకే. కొన్ని కొన్ని సార్లు సువార్తకెళ్ళేవాళ్ళం. రాత్రి 11 అయ్యేది ఇంటికొచ్చేసరికి, మందిరానికొచ్చేసరికి. కాబట్టి పెళ్ళైనోళ్ళు చేయడం కష్టం అది. కదా! వాళ్ళకి కొన్ని ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి యవ్వన కాలంలోనే ఎంతవరకు మనం ప్రభు కొరకే కష్టపడగలమో, ఎంతవరకు మన సమయాన్ని ప్రభు కొరకే వెచ్చించగలమో, అంత ప్రభుకి మనం ఇవ్వాల్సిన వారంగా ఉంటున్నాం. కదా! కాబట్టి ఈ మొట్టమొదటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుని యొక్క ఇల్లు, లేకపోతే సహవాసం. కాబట్టి దీని కొరకే ఎంత క్రయం చెల్లించడానికైనా గానీ, మనం సిద్ధపడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఇదంత సులభంగా రాదు. ఎంతో క్రయం చెల్లించాలి. ఏం క్రయం చెల్లించకుండా ఏది గూడా మనం అనుభవించలేం. ఏది గూడా ప్రభు కొరకే చేయలేం. కొన్ని కొన్ని సార్లు ఇతరులను గూడా ఆహ్, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత టయానికి బయలుదేరకపోతే వాళ్ళ మీద అరవటం, పిల్లల్ని రెడీ చేయలేదని అరవటం, ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కదా! కాబట్టి ఆ తర్వాత ప్రభు మాట్లాడతాడు. "నువ్వు నీ నీ బాధ్యత అది. నువ్వే వాళ్ళని సిద్ధం చేయాలి, తీసుకుపోవాలి" అని చెప్పేసి. కాబట్టి మొట్టమొదటిగా మరి ప్రభుని ఏ రీతిగా మనం మహింపరచగలమంటే ప్రభు మనకి అప్పగించినటువంటి బాధ్యత. దేవుని ఇంటిలో దేవుడు తలాంతులు ఇస్తాడు. కాబట్టి నేను బేసికల్‌గా తెలుగు మీడియమే. ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ ఎంటర్ అయ్యేదాకా తెలుగు మీడియం చదువుకున్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ఏదో డిగ్రీ చేసినాను గానీ, అది నాకు వంట పట్టలేదు. ఆ తర్వాత బీటెక్ ఇంగ్లీష్ మీడియం అక్కడ స్టార్ట్ అయింది నాకు. సడెన్‌గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి చాలా ట్రబుల్ అయిపోయింది.
అయితే ప్రభు దయ వల్ల ఎట్లనో బీటెక్ క్లియర్ చేసుకోగలిగినాను. ఆ తర్వాత దేవుడు నాకు హెబ్రోన్‌లో నాకు అన్ని కుడికిలి హాజరవ్వటం ద్వారా దేవుడు నాకు నేర్పిస్తా వచ్చినాడు. ఆ తర్వాత అక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో, తర్వాత నేను ఇక్కడ బెంగుళూరు వచ్చిన తర్వాత, నేను స్థానిక సంఘం మమ్రేలో చేర్చబడిన తర్వాత, దేవుడు అద్భుతమైన రీతిలో మరి నాకే తెలీదు. అయితే దేవుడు నన్ను ఒక ట్రాన్స్‌లేటర్‌గా దేవుడు నన్ను వాడుకుంటా వచ్చినాడు. కాబట్టి ఎందుకంటే అదంతా ఎక్కడ నాకు అలవాటైందంటే దేవుని మందిరంలోనే. ఆ హెబ్రోన్‌లోనే నాకు అలవాటయింది. అద్భుతంగా మరి ఇంగ్లీష్‌లో నుంచి తెలుగులోనికి ట్రాన్స్‌లేట్ చేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తా వచ్చినాడు. ఆ తర్వాత దేవుడు అనుకోకుండా తెలుగులో నుంచి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేషన్ చేయడానికి. నేను మామూలుగా మాట్లాడితే నాకు అంత ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ రాదు. కానీ దేవుని కొరకే నిలవబడ్డప్పుడు దేవుడు ఆ యొక్క మాటలను ఆ రీతిగా ఇస్తా ఉంటాడు. కాకపోతే అదే చెప్తా ఉన్నాను. దేవుని ఇంటిలో ఉన్నప్పుడు, నువ్వు అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీకు ఆ తలాంతులు ఇస్తాడు. నీలో ఉన్నటువంటి తలాంతుల్ని దేవుని మహిమ కొరకే వాడుకోవడానికి దేవుడు ఉపయోగించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని ఇల్లు, స్థానిక సంఘము మరి మన జీవితంలో అది ఎట్టి ప్రాధాన్యత కలిగి ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మనం మాక్సిమం ఎఫర్ట్, మన సమయము, మన యొక్క ధనము, మన యొక్క తలాంతులు, మన యొక్క బలము, శక్తి స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకే, క్షేమాభివృద్ధి కొరకే మనం ఉపయోగించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇది మొట్టమొదటి సంగతి ప్రభు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, కాబట్టి ఇట్టి భారం స్థానిక సంఘం పట్ల మనం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రెండోదిగా కాబట్టి ఇది ఎందుకంటే ఈ దేవుని ఇంటికి మనం ఎందుకు పోవాలి అంటే ఇది దీన్ని మనం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా దీన్ని మనం చూడవచ్చు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4:16 అందరం కలిసి చదువుకుంటాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలబడ్డాడు. మొట్టమొదటి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళడం ప్రభువుకి ఒక వాడుక, అలవాటు. కానీ మన జీవితంలో కూడా ఇది ఉండాలి కదా. కేవలం ఆదివారం మాత్రం పోవడం కాదు. మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రభు ఇంట్లో కనపడాలి కదా. పలానా వ్యక్తి వానికి సమయం ఉంటే, ఫ్రీగా ఉంటే ఎక్కడ ఉంటాడు కదా. లోకస్తులు అయితే వాడు పలానా ఆ షాప్ దగ్గర ఉంటాడురా, లేకపోతే ఆ పార్క్ దగ్గర ఉంటాడురా, ఇక్కడ ఉంటాడురా, అక్కడ ఉంటాడు అని చెప్తారు. అయితే దేవునికి బిడ్డలంగా, ప్రభు యొక్క రక్తం చేత విమోచించబడిన బిడ్డలంగా, నీకు ఖాళీ సమయంలో నీకు సమయం దొరికినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఎవరైనా చెప్పగలగాలి ఆయన దేవుని మందిరంలో ఉంటాడు అని. తన వాడుక చొప్పున, అదే కనుక అలవాటు, తన వాడుక చొప్పున ఆయన మరి విశ్రాంతి సమాజ మందిరంలోనికి వెళ్తూ వచ్చినాడు. కాబట్టి దావీదు కూడా చెప్తాడు కదా, 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అంటాడు. నీకు నాకు ఆ సంతోషం ఉందా దేవుని మందిరానికి వెళ్ళడానికి? కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతి కుడికి పోవాలి కదా. నీ అవసరత ఎంతో ఉంది స్థానిక సంఘంలో. ప్రభు నేను వాడుకోవాలని కోరుతా ఉన్నాడు కదా. నిజంగా మీరు ప్రార్థన కొరికే చేరువస్తా ఉన్నారు. నిజంగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి భారాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు కదా. కాబట్టి ఈ పరిస్థితులు మీరు అనేక రకాలైనటువంటి పరిస్థితుల కొరకే ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి ఎంతో స్తోత్రాలు. కాబట్టి మన యొక్క స్థానిక సంఘ పరిచర్య కొరకు, దానికి క్షేమాభివృద్ధి కొరకు దేవుడు వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని మందిరం మన జీవితంలో కదా, సాంక్చురీ సెంటర్డ్ లైఫ్ ఎట్లా ఉంది మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు రెండోదిగా మనం చూసినట్లయితే అక్కడ చూస్తాం, చదువుటకై నిలుచుండగా అంటే దేని యొక్క వాక్యం. కాబట్టి దావీదు కూడా దేని యొక్క వాక్యాన్ని ఎంతగానో ప్రేమించినాడు. ఎక్కడ మరి దేని యొక్క వాక్యాన్ని వింటామంటే దేవుని సన్నిధిలోనే కదా. 2 కెరూబుల మధ్యలో నుంచి, కరుణాపీఠం మీద నుంచి 2 కెరూబుల మధ్యలో నుంచి తనతో మాట్లాడినటువంటి ఆ యొక్క మెల్లనైన మధురమైన స్వరాన్ని, యెహోవా స్వరాన్ని మోషే వింటా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వినగలమంటే దేవుని ఇంట్లోనే.
కదా. దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని ఇంట్లో దేవుని యొక్క దాసుల ద్వారా, దేవుని ఇంట్లో రాయబడినటువంటి వాక్యాల ద్వారా, దేవుని ఇంట్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. దావీదు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎంతగానో ప్రేమించినాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని గురించి దావీదు రాసినంతగా ఎవరు కూడా రాయలేకపోతా వచ్చినారు. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో రెండోదిగా ప్రాముఖ్యత వహించవలసిందిగా ఉంది కదా. అందుకే కీర్తన 119:97 వచనం. కీర్తన 119:97 వచనం. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనది. అంటే దీని యొక్క వాక్యం మన జీవితంలో రెండోదిగా దానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది కదా. దీన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి స్క్రిప్చర్ సెంటర్డ్ లైఫ్. కాబట్టి దేవుని వాక్యమును కేంద్రంగా ఉన్నటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఏం జరిగినా కానీ, మన జీవితంలో ఏది అనుమతించబడినా కానీ అది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క వాక్యంతో దాన్ని మనం పోల్చుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యమే మన జీవితంలో ప్రతి దానికి ఆధారంగా ఉండవలసిందిగా ఉంది కదా. కాబట్టి ఎందుకంటే దేవుని వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. కొన్ని పర్యాయం దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యం ద్వారా బయలుపరచబడతా ఉంది. కాబట్టి నా జీవితంలో కాబట్టి యవనస్తులంగా నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను, ప్రభువా యవనస్తులు అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ మరి ఎక్కడ మన యొక్క భక్తి మనకు విశ్వాసం బయటపడుతుందంటే రెండు విషయాలు. ఒకటి పెళ్లి దగ్గర, రెండోది సావు దగ్గర. అక్కడ మన విశ్వాసం ఏంటి, మన భక్తి ఎంత అనేది అక్కడ బయటపడుతుంది. ఎక్కడ? మొట్టమొదటిగా పెళ్లి దగ్గర, రెండోదిగా సావు దగ్గర. అక్కడే ఆచార సంప్రదాయాలు అన్ని బయటకు వస్తాయి. కాబట్టి నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏది ఏమైనప్పటికీ కానీ ఎంత క్రయమైనా చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పెళ్లి మాత్రం నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకే జరగాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. దాని కొరకే ప్రతిరోజు నా కాలేజు దాదాపు 18 కిలోమీటర్లు ఉంటుంది. రోజు బండి మీద పోయేస్తా ఉంటాను. ఆ దినాలు పెళ్లి కాకముందు ప్రతిరోజు బండి మీద పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని, ప్రభా ఏం జరిగినా కానీ నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకే నా పెళ్లి జరగాలి. ఎవరు ఎక్కడ ఏ ఆచార సంప్రదాయాలు ఏమి కూడా నా పిల్లలు కనపడకూడదు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా వచ్చినాను. దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు నా ప్రార్థన అంగీకరించినాడు. కాబట్టి వాక్యానుసారంగా మరి ఆ యొక్క దేవుని దాసుల ద్వారా తీసుకురాబడినటువంటి ఆ యొక్క సంబంధం విషయమే కూడా ప్రభు నాకు సమాధానం ఇస్తా వచ్చినాడు. అనేక రీతిలుగా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి అదే వాక్యం ద్వారా ఆ యొక్క సహోదరితో కూడా ప్రభు మాట్లాడినాడు. తద్వారా మా యొక్క వివాహం ఎంతో ఘనంగా జరిగింది. అయితే బెంగళూరు నుంచి దాదాపుగా 12 మంది దేవ సేవకులు వచ్చినారు మా ఊరికి. సత్తుపల్లి చాలా దూరం, సత్తుపల్లి మాది ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి. మా ట్రైన్ ఎక్కి వచ్చినారు. అక్కడ నుంచి మళ్ళీ 100 కిలోమీటర్లు బండిలో ట్రావెల్ చేస్తూ వచ్చినారు. అయితే తర్వాత పిల్లంతా అయిపోయిన తర్వాత ఒక దైవజనుడు వీరితో చెప్తూ వచ్చినాడు, కిరణ్ ఇది పెళ్లిలా జరగలేదయా, ఒక ప్రత్యేక స్పెషల్ మీటింగ్ జరిగినట్టు జరిగిందా, ఏం హంతులు ఆర్భటాలు ఏమి లేవు, ప్రభునామంకి ఎంతో ఘనత వచ్చిందని చెప్తా వచ్చి చాలా సంతోషించినాను. ప్రభు నిజంగా నా ప్రార్థన అంగీకరించినాడు అని చెప్పేసి. కాబట్టి దేని యొక్క వాక్యానుసారంగా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. నాకు సమాధానం నువ్వు మరి మీకు సమాధానం ఇస్తా ఉన్నాను, మీ సమాధానం నది వలె ప్రవహిస్తుందని చెప్పేసి. కాబట్టి ఆ రీతిగానే ప్రభు ఆ యొక్క వివాహ విషయంలో కూడా ఎంతగానో సాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేని యొక్క వాక్యం మన జీవితంలో ఆ రీతిగానే మరి ప్రభు ఇద్దరు పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. మొదటి బాబుకి జూడ్ జషురూన్ అని చెప్పేసి, ఎందుకంటే వాడు పుట్టక ముందే మేము అనుకున్నాం, ప్రభా ఒక వెనుక నువ్వు మగబిడ్డను నాకు ఇస్తే కనుక వాడిని మీ సేవకి ఇస్తాను ప్రభు అని చెప్పేసి అనుకుని మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి నేను ఏర్పరచుకున్న యెషురూను అని చెప్పేసి, కాబట్టి తనకి జషురు అని చెప్పేసి పేరు పెట్టాను. తర్వాత సహోదరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మా మిస్సెస్ వాడు దేవునికి దాసుడిగా ఉండాలి అని చెప్పేసి తను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు దాసుడైనటువంటి యూదా అని చెప్పేసి
తనకు వస్తూ వచ్చింది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి జూడ్ జషురూన్ అని చెప్పేసి తనకి పేరు పెట్టడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభు కుమార్తెని ఇచ్చినాడు. తను ఒక మిషనరీగా ఉండాలని అనుకున్నాం. తన కోసం ప్రార్థన చేస్తూ వచ్చినాం. అయితే ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. తనకి ఏంది ఎస్తేర్కు ఇంకో పేరేంటి హదస్స అని పేరు పెడతానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగానే చేయడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో, మన జీవితంలో అది కార్యకారి కావాల్సిందిగా ఉంటా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అందుకే కొలసీలకి రాస్తూ పౌలు అంటాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము కదా నీకు ఎంతో అవసరము, అది నీ బాల్యదినం నుంచి నువ్వు నేర్చుకుంటా ఉన్నావు. దాని ద్వారానే నువ్వు ఉపదేశించగలవు, ఖండించగలవు, తప్పుదిద్దగలవు, నీతి శిక్ష చేయగలవు. దానికి అంత ప్రయోజనకరమైంది. కాబట్టి దేని వాక్యాన్ని ధ్యానించు అని చెప్పేసి పౌలు తిమోతిని కూడా హెచ్చరిస్తా వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం మరి కాబట్టి సౌడు భక్సింగ్ గారు ఆయన దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించినాడు కదా, 100 సార్ల కంటే ఎక్కువగా బైబిల్ చదివినాడు అని చెప్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఈ ఎంతో క్రయంతో ఈ యొక్క వాక్యం నా చేతుల్లో మనకు సొంత భాషలో తీసుకున్నారు. ఎంతో మంది ప్రయాసం, ఎంతో మంది దీనికొని చనిపోయినారు. అయితే ఆ వాక్యం నా జీవితంలో ఆ వాక్యానికి ఎటువంటి స్థానం ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి దేవుని యొక్క వాక్యం గురించి మరి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. మరి అయితే ఈ వాక్యము మన యొక్క హృదయాల్లో మనం నింపుకోవాల్సిన వారంగా ఉంటాను కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యం మనతో ఉండవలసిందిగా ఉంది. అందుకే రోమిలికి రాసిన పత్రికలో ఉంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమి చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. అంటే వాక్యం మన దగ్గర ఉండాలి, మన నోట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి కదా. అదేంటంటే విశ్వాస వాక్యం. కాబట్టి మనకు మాటలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడేవారంగా ఉండకూడదు. కాబట్టి ఏ చెప్పినా కానీ దేవుని వాక్యానుసారంగానే చెప్పాలి. దేవుని మాటలు ఎంతో శక్తివంతమైనది కదా. ఫిబ్రవరి 4:12 చూస్తాం కదా, దేవుని వాక్యము ఎంతో శక్తి కలిగినది, 2 అంచెల వాడిగల ఖడ్గం కంటే ఎంతో పదునైనదని దేవుని వాక్యం రాయబడింది. నేను ఇంతకుముందు సువార్త చెప్పేటప్పుడు ఎవరికైనా ఒక మాట ఉపయోగిస్తూ ఉండేవాడిని. అది ఎక్కడ నేర్చుకున్నానంటే, ఎడ్వర్డ్ విలియమ్స్ అని మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఈవిలో మంచి యాక్టివ్గా పరిచయం చేస్తూ ఉంటారు. ఆయన చెప్తా వచ్చేవాడు. ఆయన చెప్పిన 2 మాటలు జ్ఞాపకం పెట్టుకున్నాను. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలి. ఎందుకంటే హిందువులకి ఇట్లా శ్లోకాల్లో చెప్తే అర్థమవుతుందని చెప్పేసి అట్లా చెప్పి వాళ్ళకి దానికి వివరించి చెప్తూ ఉండేవాడిని. అయితే ఒకసారి ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. హెబ్రోన్లో ఒక దేవుని దాసులు, నాకు తెలిసి జాన్ విక్టర్ అని అనుకుంటా, చెప్తా వచ్చినాడు. కొంతమంది పులిపిటి మీదకి ఎక్కేసి వేరే శ్లోకాలు చెప్పి ఈ చెప్పి చెప్తా ఉంటా ఉన్నారు. అయితే ఆయన ఒకటే మాట చెప్పినాడు, దేవుని వాక్యం దానికంటే శక్తి కలిగినది. పులిపిటి మీద నుంచొని శ్లోకాలు చెప్పటువంటి దేవుని వాక్యం మాట్లాడాలి కదా. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినది, దేవుని వాక్యం ఉన్నటువంటి శక్తి ఆ శ్లోకాల్లో ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినాడు. ఆ రోజు నుంచి నేను ఆ మాటను ఎప్పుడైనా కానీ అన్యజనులకు కూడా స్వార్థ చెప్పేటప్పుడు దేవుని వాక్యం తప్పితే ఆ శ్లోకాలను కానీ ఎంత మాత్రం కూడా చెప్పడం మానేసినాను. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి మనం స్వార్థ చెప్పేటప్పుడు కూడా వివరించడానికి కొన్ని మాటలు పక్క మాటలు చెప్పొచ్చు, కానీ దేవుని యొక్క మాటలు మనం ఎత్తి పట్టుకొని చెప్పవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని వాక్యం వారి జీవితంలో పనిచేసేది. మనం చెప్పేటువంటి వేరు వేరే కథలు కాదు, వారి యొక్క హృదయాల్లో దూసుకుపోయేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి దేవుని వాక్యం మొట్టమొదటిగా మన నోట్లో రావాలంటే ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటేనే నోట్లో వస్తుంది కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పేసి. నీ హృదయంలో వాక్యం లేకపోతే నీ నోటి నుంచి అది ఏ రీతిగా వస్తుంది కదా! కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని మనం నింపుకోవాల్సిన వారంగా ఉంటాం. ఆ! కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో, అప్పుడు ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు, ఎవరైనా నువ్వు సంధిస్తా ఉన్నప్పుడు, సువార్త చెప్తా ఉన్నప్పుడు, ఆ మాటలే వారికి వారి జీవితంలో కార్యం చేసేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి నీ నా జీవితంలో దేవుని యొక్క వాక్యం యొక్క స్థానం ఏంటి? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కేంద్రంగా చేసుకొని నీ నా జీవితం ఉంటా ఉన్నాయా? ప్రతి సంగతిలో మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. కదా నేను చెప్పినట్లుగా పెళ్లి దగ్గర గాని, చావు దగ్గర గాని, కాబట్టి ఇవి బయటకొస్తాయి. కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే, ఎందుకంటే ఎంత చదువుతాం గాని, మనం పాటించే విషయాలు తప్పే వారంగా ఉంటాం. మా రెండో అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. రేపటి దినం పెళ్ళనమాట. ఈరోజు సాయంత్రం ఏమైందంటే, మా బాబాయ్ చనిపోయినారు. చనిపోయేసరికి అంటే మా బంధువులంతా వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. నామకార్థ క్రైస్తవులు. వాళ్ళందరూ వచ్చేసి "అయ్యో! ఎట్లా జరుగుతది మరి పెళ్ళికి ఎట్లా పోతాం? ఇట్లా అయిపోయింది గదా!" అది ఇది అని చెప్పేసి అంత కలవరం స్టార్ట్ అయిపోయింది. నేను కాబట్టి నేను కొంచెం ప్రభువులో స్థిరంగా ఉన్నాను గాబట్టి నేను చెప్తా వచ్చినాను. ఏదేమైనప్పటికిని మరి చేసే పని జరుగుతూనే ఉంటుంది. ప్రభు మరి చేసినటువంటి కార్యం ఇది వివాహం. అది దాని పాటుగా జరుగుతుందని జెప్పేసి నేను గట్టిగా చెప్తా వచ్చాను. నేను చిన్నవాడినే. అయినప్పటికి నేను గట్టిగా ఆ మాట చెప్తా వచ్చినాను. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి వారొచ్చినారనమాట. వాళ్ళు ఒక్కటే మాట అన్నది ఆమె. "మీరు క్రైస్తవులు గదా! ప్రార్థన చేసుకుంటారు గదా! వీటన్నిటిని మీరు నమ్ముతారా?" అన్నది. అంతే అయిపోయింది. మిగతా వాళ్ళందరూ మొఖాలు చూస్తా వచ్చినాను. ఒక అన్యురాలికి ఉన్నటువంటి నమ్మిక, విశ్వాసం క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి మనకి లేదే అని జెప్పేసి నేను అప్పుడు చెప్తా వచ్చినాను. ఆ తర్వాత ఎట్లో ప్రభుని కృపను బట్టి ఆ త చావు చనిపోయిన వాళ్ళు బాధ పెట్టుకున్న వాళ్ళు బాధ పెట్టుకున్నారు. తర్వాత పెళ్ళికి పోవాల్సిన వాళ్ళం పెళ్ళికి పోతా వచ్చినాం. కాబట్టి, కాబట్టి దేవుని వాక్యము ఎంత మరి చదువుకున్నాము, ధ్యానించినాము అన్నది కాదు కానీ, దాన్ని ఎంతవరకు మన క్రియల్లో చూపిస్తా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక యాకోబు 1:21లో అంటాడు. "మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనొద్దు. వాక్య ప్రకారం ప్రవర్తించువారనే ఉండాలి" అని చెప్పేసి. ఆ! కాబట్టి దేవుని యొక్క వాక్యానికి కూడా మనం ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారంగా ఉంటాం. యవనస్తులంగా ఎన్నో పర్యాయం చెప్తాం గానీ, కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి మనం పెద్దల మాటలు ఎట్లా వాళ్ళని ఆహ్, వాళ్ళని కాదని చెప్పాలి, చెప్పలేమే అన్న పరిస్థితులకొస్తా ఉంది. కాబట్టి మా కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు కొరకే నిలబడతామో, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మా అమ్మగారికి కొంచెం ఆచారాలు, పట్టింపులు ఉన్నప్పటికిని తను ఎరిగింది. వీడి మాటలన్నీ మన మాటలన్నీ వినడులే, వాడు నమ్మిన దాన్ని చేస్తాడులే అని చెప్పేసి దేవుడు ఆ రీతిగా మా అమ్మగారికి గూడా సమాధానం ఇచ్చినాడు. ఏమి గూడా చేయడానికి ఒప్పుకోలేదు. ఆ రీతిగా ఎంతో ఘనంగా ప్రభు జరిగిస్తా వచ్చినాడు. ప్రభునామం మహింపరచబడతా వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దేవుని కొరకే మనం నిలబడాల్సిన వారిగా ఉంటుంది. దేవుని వాక్యానుసారంగా. ఇది వాక్యానుసారమా? లేఖనానుసారమా? పరీక్షించుకోవాలి. అడగాల్సిన వారంగా ఉంటాం మనం ప్రతి విషయంలో గూడా. కదా! ఆ రీతిగా మనము ముందుకు సాగాల్సిన వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి మూడోదిగా మనం చూసినట్లయితే ప్రార్థన. కాబట్టి నేను మీకు ప్రార్థన గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరెంతో సమర్పించుకొని ప్రార్థన కొరకు చేరి వస్తా ఉన్నారు ప్రతి దినం గూడా. కాబట్టి దాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు. ఇటువంటి యవనస్తులు నిజంగా ఈ యొక్క భవిష్యత్తు మరి సంఘానికి ఎంతో అవసరం. నేటి దినాల్లో ఎంతగానో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి పరిచర్య, ఈ ప్రార్థన పరిచర్య మన స్థానిక సంఘాల్లో గాని, ఎక్కడైనా గాని. ఆ! కాబట్టి ప్రభువు ప్రార్థన చేస్తా వచ్చినాడు. ఆయన ప్రార్థన చేస్తా వచ్చినాడు. దినమంతా సువార్త చేస్తా వచ్చినాడు. రాత్రంతా ప్రార్థన చేస్తా వచ్చినాడు. ప్రభువే మనకి మంచి మాదిరి. ఆయనకంటే మాదిరి ఇంకెవరు కూడా మనకి ఈ లోకంలో లేరు. కాబట్టి ఈ ప్రార్థన గురించి ఇంకొక మాట మరి యాడ్ చేయడానికి సోడు భగత్ సింగ్ గారు గూడా. ఆయన ఎప్పుడు గూడా ఒకసారి ఇట్లే జరిగిందంట. ఒకసారి ఏదో వర్తమానం ఇవ్వమని చెప్పినప్పుడు ఫుల్‌గా ఒక పేపర్ మీదంతా రాసుకొని పోయినాడంట. పోయి వర్తమానానికి నుంచున్నప్పుడు ఆ వర్తమానం కొంచెం ఆ పేపర్‌లు ముందుకు వెనక అయిపోయినాయంట. వర్తమానం బయటికి రావట్లేదు. అప్పుడే తను డిసైడ్ అయిపోయినాడు. ప్రభు చెప్పినాడు. "నువ్వు నా మీద ఆధారపడలేదు. నువ్వు రాసుకున్నటువంటి పేపర్‌ల మీద ఆధారపడ్డావు" అని చెప్పినాడు. అప్పటి నుంచి ఆయన రాసుకున్నట్టుగా ఎక్కడ గూడా మనం వినం.
కాబట్టి మరి రాసుకోకుండా ఎట్లా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతూ వచ్చినాడు అని అంటే ఆయన వాక్యాన్ని భద్రపరుచుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో, ఏ వాక్యం ద్వారా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది. కదా! కాబట్టి దేవుడు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించడం అని రాయబడతా వచ్చింది. కాబట్టి ప్రభు కొరకు మనం నోరు తెచ్చినప్పుడు ప్రభు మనకి నోటిని నింపేవాడుగా ఉన్నాడు. కీర్తన 81:10 ప్రకారం. కదా! కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రార్థన మనం చేస్తే కాబట్టి దేవుడు తప్పకుండా నువ్వు వర్తమానం కోసం ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రభు అడిగినప్పుడు ప్రభు సాయం చేస్తాడు. రవి చెప్పినప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తా వచ్చాను. ప్రభా ఏం మాట్లాడాలి ప్రభా, వాళ్ళకి ఏం వర్తమానం ఇవ్వాలి ప్రభా, వారిని ఎట్లా ప్రోత్సహించాలి ప్రభా, నువ్వే నాకు సాయం చేయి. ఈ మీటింగ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రార్థన చేస్తానే వచ్చినాను. రకరకాలైనటువంటి తలంపులు ప్రభు ఇస్తా వచ్చినాడు. కానీ అయితే చివరికి మరి ప్రభువే ఆఖరి నిమిషంలో ఈ వచనాలని జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. కాబట్టి ప్రభు కొరకే మనం ప్రయాసపడాలి. ప్రభు వచ్చేంత వరకు ప్రభు అప్పగించిన బాధ్యత పని మనం నెరవేర్చాలి. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం కదా. కాబట్టి మరి ప్రభు పని చేయాలంటే స్థానిక సంఘంలో మన పని మనం చేయాలి. మొట్టమొదటిగా స్థానిక సంఘంలో సావాసం చాలా ప్రాముఖ్యం. నేటి దినాల్లో సావాసానికి ఎవరు రావట్లేదు. కాబట్టి దాని గురించి మాట్లాడు ప్రభు సెలవిస్తా వచ్చినాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం నేటి దినాల్లో ఎంతో దుర్బోధలు, ఎంతో మరి చూసినట్లయితే ఆత్మీయ క్షేమం లేనటువంటి మాటలు మన యొక్క సహవాసంలోనే మనం అనేక మందిని చూస్తా ఉన్నాం కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా అధికారంతో, గద్దింపుతో బోధించేవాళ్ళు లేరు. అయ్యో గట్టిగా మాట్లాడితే, గట్టిగా చెప్తే మందిరానికి రావడం ఆఫ్ చేస్తారేమో అని భయపడిపోయి బోధ చేస్తా ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి సంఘమునికి ఎటువంటి క్షేమాభివృద్ధి లేదు. యవనస్తులు కూడా నిరుత్సాహపడిపోతా ఉన్నారు. మందిరానికి రావడం ఆగిపోతా ఉంది కదా. కాబట్టి ప్రభు నాకు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 4 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. 2-3 వచనాలు. 2 తిమోతి 4 అధ్యాయం 2-3 వచనాలు. వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకే చేసుకొని. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతూ ఉందంటే వాళ్ళు ప్రార్థనలో ప్రభు దగ్గర కనిపెట్టలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వారి కొరకు వర్తమానాలు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. వర్తమానం చెప్తే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు. కానీ వారిని గద్దించే విషయంలో కదా ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది. ఉపదేశం చేయి, ఖండించు, తప్పు చేస్తే ఖండించు, గద్దించు, వారికి బుద్ధి చెప్పు. నేటి దినాల్లో ఈ గద్దింపులు లేవు మన మందిరాల్లో. పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే గద్దింపు లేదు. యవనస్తులు ఇష్టానుసారంగా వస్తుంటే గద్దింపు లేదు. ఫోన్లు యూజ్ చేస్తుంటే గద్దింపు లేదు, ఖండించడం లేదు, ఏం లేదు. అందుకే ఎంతో గొడ్డుబారిన జీవితం స్థానిక సంఘాల్లో. ప్రభువుకి మహిమ లేదు. అయితే కాబట్టి యవనస్తులు దీన్ని నేర్చుకోవాలి. నువ్వు సిద్ధపడు అని చెప్పేసి తిమోతికి పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి యవన కాలంలో ఉన్నారు. రాను దినాల్లో ప్రభు ఎంతో గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమి? కాబట్టి మనకు వర్తమానాలు మనం సిద్ధపరచుకోవడం కాదు, కానీ ప్రజల అక్కరిని ఎరిగిన వారమే సమయానుకూలమైనటువంటి వర్తమానం ప్రభు ఇస్తాడు. ఎప్పుడంటే ప్రభు సంఘం మనం ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ప్రభు మాట్లాడతాడు. మనం మాట్లాడితే వ్యర్థం, ఎందుకు పనికిరాదు, ఏం ప్రయోజనం లేదు. వినటానికి అబ్బో భలేగుందే వర్తమానం అనుకుంటాం, కానీ ఆ తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి కార్యం జరగదు. అయితే ప్రభు మాట్లాడితే అదొక్క మాట అయినా చాలు, వారికి నాటబడి వారి హృదయాల్లో గుచ్చబడితే అది ఎంతో గొప్ప ఫలం అది తీసుకొచ్చేదిగా ఉంది. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన ద్వారా మనం సిద్ధపడాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి నీకు వాక్శక్తి లేకపోవచ్చు, నువ్వు చక్కగా చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసి ప్రభు పేరట నిలవబడితే ప్రభు ఇస్తాడు మాటలు కదా. మోషే అదే చెప్పినాడు, ప్రభా మాట మందం గలవాడిని, నేనే మాట్లాడగలను అని చెప్తా వచ్చినాడు. ఎన్ని పర్యాయములు ప్రభు కోపం వచ్చి చెప్పినాడు, ఏయ్ నాకు తెలీదా,
మీ అన్న మంచిగా మాట్లాడుతున్నాడు నాకు తెలీదా, ఆయన పంపించుండొచ్చు కదా, నిన్నెందుకు పంపిస్తాను, కోపం వచ్చింది ప్రభుకి కదా. కాబట్టి అయితే ప్రభు సిద్ధపరుస్తాడు, ప్రభు మీద ఆధారపడితే. అట్లా మనం బలహీనత, ప్రభు నేను మాట్లాడలేను ప్రభు, నా మాటలు కాదు ప్రభు, నా మాటలు వద్దు ప్రభు, నువ్వు మాట్లాడు ప్రభు, ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఇస్తాడు కదా. కాబట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టుట. కాబట్టి మూడోది యెహోవా యొద్ద విచారణ చేయడం. దావీదు జీవితంలో మనం అదే చూస్తాం. యెహోవా యొద్ద విచారణ చేసిన మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం, 9వ అధ్యాయంలో చూస్తాం. యెహోవా యొద్ద విచారణ చేసాను అంటే ప్రార్థన చేస్తా వచ్చాడు, ప్రభు ఏం చేయాలి. కాబట్టి నా జీవితంలో కూడా ప్రభు దగ్గర ప్రభుని అడగాలి మనం, ప్రభు ఏం చేయాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా, కొన్ని విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, అన్ని సమయాల్లో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటాము. కాబట్టి ప్రభు తప్పకుండా ఆయన మాట్లాడతాడు. ప్రభు తన వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు, దేవుని దాసుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు అన్ని జనుల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి అయితే ప్రభు కొరకే మనం వేచి ఉండాలి, ప్రభు కొరకే కనిపెట్టుకొని ఉండాలి. 2012 సంవత్సరం నుంచి దాదాపు నాకు వివాహం కొరకే అనేక మంది ప్రార్థన చేస్తూ వచ్చినారు. అయితే 2014 సంవత్సరంలో ప్రభు మరి మమ్మల్ని జత చేస్తూ వచ్చినాడు. కాబట్టి నిరుత్సాహపడకూడదు, కానీ ప్రభు కొరకే మనం వేచి ఉండవలసిన వరంగా ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా కాబట్టి ప్రార్థన చేయడం కూడా ప్రభుకి వాడుక అవుతా వచ్చింది కదా. మనం చూసుకున్నట్లయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఇది ఒక అలవాటు. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22 verse 39. అందరం కలిసి చదువుకుంటాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట అక్కడ ప్రార్థన చేస్తావు. ఎందుకు వెళ్ళినాడు ఒలీవ కొండకి? ప్రార్థన చేయడానికి. వాడుక చొప్పున అంటే ప్రతి సమయం, ఈ సమయాన్ని కేటాయించుకున్నాడు, ప్రతి సమయం అక్కడికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తా వచ్చినాడు. కాబట్టి ప్రభుకి ఎంత వందనాలు. మీరు కూడా ప్రతి ఉదయకాలం ప్రార్థన చేయడానికి సమయం కేటాయించినారు. కాబట్టి అది మన జీవితంలో వాడుక కావాలి కదా. అట్లా ఆయన ప్రార్థన చేసినాడు, రాత్రి అంతా ప్రార్థన చేసినాడు, పొద్దున స్వారి చెప్తా వచ్చినాడు. ఇక్కడ భక్సింగ్ గారి జీవితంలో కూడా ఆయన కూడా ప్రార్థన పడు, వారికి ఇచ్చినటువంటి సాక్ష్యం. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు కదా ఏదో కంట్రీలో పెద్ద దైవసేవకులు వచ్చినారు వాక్యం చెప్పడానికి. కాబట్టి తర్వాత మరునాడు సౌడు వాక్యం చెప్పాలి. అయితే రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుందామన్నారు, వాళ్ళంతా చేసుకున్నారు. తర్వాత వాళ్ళంతా అలసిపోయి పడుకున్నారు. ఈయన తాను మోకాళ్ళ మీదకి వెళ్ళినాడు. తర్వాత ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. వాళ్ళు చూస్తూ వచ్చినారు, ఆయన పడుకోలేదు. పొద్దున్న లేచినాడు, ఫ్రెష్ అప్ అయిపోయినాడు, వెళ్ళి వాక్యం చెప్పినాడు. ఎంతో బలమైనటువంటి వాక్యం, పరిశుద్ధాత్మ కుమ్మరించబడతా వచ్చి ఎంతో మంది తాకబడతా వచ్చినారు. కాబట్టి ఆయన వాక్యాన్ని వర్తమానాన్ని సిద్ధపరచుకోలేదు. ఆయన ప్రభుని అడుగుతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ప్రభు మీద ఆధారపడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివినాడు, ప్రభుకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ప్రభు ఆ రీతిగా తను వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏది కూడా మనం చేయలేము. చేసినా కానీ అది వ్యర్థమే. కాబట్టి ప్రభు వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్తా వచ్చినాడు, వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్తా వచ్చినాడు ప్రార్థన చేయడానికి, వాడుక చొప్పున ఆయన మరి బోధిస్తా వచ్చినాడని కూడా మనం చదువుతాం. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మొదటి వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10 and verse 1. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించున్నాడు. వాడుక చొప్పున ఆయన మరలా వారికి బోధించున్నాడు. కాబట్టి దీని అర్థం మనం కూడా బోధించాలని కాదు, కానీ మనం కూడా సమయం దొరికినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే సువార్తని మనం పంచుకోవాల్సిన వారంగా ఉంటాం. పర్సనల్ ఎవాంజలిజం. కాబట్టి నేటి దినాల్లో బహిరంగ సువార్తకి అన్ని చోట్ల ద్వారాలు మూయబడతా ఉన్నాయి. కాబట్టి పర్సనల్ ఎవాంజలిజం మన జీవితాల ద్వారా
మనం ప్రభుని చూపించవలసిన వారుగా ఉంటాం, సువార్త చేయవలసిన వారుగా ఉంటాం కదా. వ్యక్తిగతమైన సువార్త చాలా ప్రాముఖ్యం కదా. కాబట్టి మన జీవితాల ద్వారా మనం ప్రభుని చూపించవలసిన వారుగా ఉంటాం. కాబట్టి నేటి దినాల్లో మనం పత్రికలు పంచలేకపోవచ్చు. అయితే పౌలు అంటాడు, మేము చదువుకొనొచ్చు రాసుకొనిచ్చిన పత్రికలు మీరే కాదా అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians chapter 3 and verse 2. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చున్న మా పత్రిక మీరే కారా అంటాడు కదా. ప్రభు ప్రజలు మనల్ని చూస్తా ఉన్నారు, సంఘంలో చూస్తా ఉన్నారు, సంఘం వెలుపడ చూస్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంట, తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చున్న మా పత్రిక మీరే. వాళ్ళు మనల్ని చదువుతా ఉన్నారు, వాళ్ళు మనల్ని గమనిస్తా ఉన్నారు. ఈ గమనిక మనం కలిగి ఉండాలి, మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ కదా. కాబట్టి అందుకే పౌలు తిమోతికి అంటాడు, మీరు వరకు మాదిరిగా ఉండు అంటాడు. కాబట్టి ఎవరికే, విశ్వాసులకే మాదిరిగా ఉండు అంటాడు. మొట్టమొదటి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, ఆ తర్వాత సంఘం వెలుపట వారికి మనం మాదిరిగా ఉండగలుగుతాం కదా. కాబట్టి మన జీవితంలో మరి ఈ మాదిరి చాలా అవసరం. కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో కాబట్టి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమే. కాబట్టి పర్సనల్ సువార్త కూడా చాలా ప్రాముఖ్యం. ఈ సువార్త కొన్ని పర్యాయములు మాటల ద్వారా ఉండొచ్చు, మనం చదువుకునే రీతిగా కొన్ని పర్యాయములు మన జీవన విధానం ద్వారా. ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారు, వారు మనల్ని చదువుతా ఉన్నారు. మనలో ఉన్నటువంటి తగ్గింపు, మనలో ఉన్నటువంటి సమాధానం, మనలో ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాటి ద్వారా ప్రజలు ఆకర్షితులు అవ్వాలి. కాబట్టి మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? మనం పనిచేస్తున్న స్థలాల్లో కావచ్చు, మనం నివాసం ఉంటున్నటువంటి స్థలాల్లో కావచ్చు, లేకపోతే మన సంఘంలోనే కావచ్చు కదా. ఇతరులు సాక్ష్యం ఇవ్వగలగాలి, ఫలానా సహోదరుడు ఎంతో సమాధానంగా ఉంటాడు, కాబట్టి ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు, ఎంతో మరి సహనం కలిగిన వాడుగా, ఓర్మి కలిగిన వాడుగా ఉంటాడు కదా. కాబట్టి ఆత్మఫలాలు గలతీ 5:22 మనం చదువుతాం. ఆ ఫలాలన్నీ మనం చూపించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. వాటి ద్వారా ప్రజలు ఆకర్షితులు అవుతారు. మన న్యూ ఇయర్ మినిస్ట్రీలో కూడా దేవుని దాసులు మాట్లాడుతావచ్చు, నువ్వు మాదిరిగా ఉన్నావా, నువ్వు మాదిరిగా ఉండాలి, సంఘంలో మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, అన్ని జనులకు మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితం లేకపోతే ప్రభు మనల్ని రక్షించి ఈ లోకంలో పెట్టిన ఉద్దేశం నెరవేర్చబడదు. ఎందుకు దేవుడు సాక్షులుగా ఇంకా మనల్ని సజీవ దేశంలో ఉంచినాడు? ఎవరు అడుగుతా వచ్చినారు. రక్షించిన వెంటనే మనం ప్రభు తీసుకుంటే బాగుంటుంది కదా బ్రదర్ అని చెప్పి ఎవరు అడుగుతా వచ్చినారు. నువ్వు రక్షించబడ్డావు, అంతటితో సరిపోదు. నీ ద్వారా అనేకులను రక్షించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడేంత వరకు కూడా నువ్వు ఈ భూమి నుంచి ఎక్కడికి పోలేవు. కాబట్టి ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవ దేశంలో ఉంచినాడు? ఎంతో మంది దైవజనులు, భక్తులు ఈ కరోనా వల్ల కానీ ప్రభు సన్నిధికి వెళ్ళడం ప్రభు యొక్క చిత్తమైంది. ఇంకా దేవుడు నిన్ను ఎందుకు సజీవ దేశంలో ఉంచినాడు, ఆరోగ్యంగా ఉంచినాడు? నీ ద్వారా రక్షించబడవలసిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి నీ ద్వారా ఆదరించబడవలసిన వారు అనేక మంది ఉన్నారు, నీ ద్వారా ప్రోత్సహించబడవలసిన వారు అనేక మంది ఉన్నారు. అందుకే దేవుడు నిన్ను ఇంకా సజీవ దేశంలో ఉంచినాడు. కాబట్టి నువ్వు పనిచేస్తున్న స్థలమే కావచ్చు, నువ్వు నివాసం ఉంటున్నటువంటి స్థలమే కావచ్చు, లేకపోతే నువ్వు హాజరవుతున్నటువంటి స్థానిక సంఘమే కావచ్చు, లేకపోతే నీ కుటుంబమే కావచ్చు. కాబట్టి వారి ద్వారా, నీ ద్వారా వారు రక్షించబడాలని, ప్రోత్సహించబడాలని, ఆదరించబడాలని, పురికొల్పబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచుగాక. కాబట్టి మరి కొన్ని సంగతులు మరి తలంచడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. మరి ఏదైతే మానవ హద్దుబాట్లతో మరి పంచుకోగలిగినానో ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు ఈ పని కలిగి ఉందాం మనం. ప్రభు ఎందుకైతే మనల్ని రక్షించినాడు, ఉట్టిగా దేవుడు మనల్ని రక్షించలేదు, ఒక ఉద్దేశంతో రక్షించినాడు. కాబట్టి మీరు ఆ ఉద్దేశాన్ని ఎరిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దానికి ప్రభుకి ఎంతో వందనాలు. అయితే మరి అనేకుల్ని ఈ రీతిగా ప్రోత్సహించి ఇటు ప్రార్థన గుంపుల్లో చేర్చుకున్నట్టు కూడా ఎంతో అవసరం.
కొంచెం కష్టమైనా కానీ వారు మనం వారిని బలవంతం పెట్టవలసిన. నేను నాకు కూడా ప్రారంభ దినాల్లో రక్షణ పొందక మునుపు ఎక్కడో దూరం నుంచి ఒక అన్న వచ్చేవాడు మాకు వాక్యం చెప్పడానికి. చెప్పేవాడు, "మీ స్నేహితులందరినీ పిలువు కిరణ్" అని చెప్పేవాడు. నాకేమో పిలిస్తే వాళ్ళేమో నానా రకరకాల సాకులు చెప్తా ఉండేవాళ్ళు రావడానికి. నాకు కష్టంగా అనిపిచ్చేది స్టార్టింగ్‌లో. ఆ తర్వాత ఎట్లా ప్రభు సహాయం చేస్తున్నాడు. నిజంగా ఆ అన్న అంత దూరం నుంచి వచ్చి ప్రయాసపడిన కారణాన్ని బట్టే నిజంగా నేటి దినాల్లో మరి ఈ రీతిగా మరి వారి యొక్క భారమును బట్టే ప్రభు వారి ప్రార్థనను ఆలకించి, ప్రభు రక్షించి సంఘంలో చేర్చినాడు. హ్మ్. బాధ్యతలు ఇస్తా వచ్చినాడు. కాబట్టి యవనస్తులంగా మరి ఈ యొక్క సంవత్సరం ఆరంభంలో ఈ చక్కటి తీర్మానాలు చేసుకుందాం. కాబట్టి కాబట్టి ప్రభువా, నీటిని ప్రేమించడానికి స్థానిక సంఘం పట్ల బాధ్యత. నీకు పెద్ద పెద్ద బాధ్యత లేకపోవుండొచ్చు. అయితే నువ్వు పరిచర్యలో సహాయపడటానికి నువ్వు అందుబాటులో ఉండాలి. మన సువార్త జరుగుతా వచ్చింది. బెంగుళూరులో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మాసంలో సువార్త జరుగుతుంది. జాన్సన్ అన్న అని అన్న ముగ్గురే, జాన్సన్ అన్న, ఇంకొక బ్రదరు, ఒక ఆయన మైక్ పట్టుకోవడానికి, ఒక ఆయన బండి తోలటానికి, అన్న పాటలు పాడి, ముగ్గురు అందుబాటులో ఉండాలి. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని స్వార్థకి వెళ్ళిపోతారు. కాబట్టి అందుబాటులో ఉన్న వారిని ప్రభు వాడుకునేవాడిగా ఉంటాడు. అందుబాటులో ఉన్న వారిలో దేవుడు తన యొక్క తలాంతులను ప్రజ్వలింపజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు పరిచర్యకు అందుబాటులో ఉంటాం. దాని కొరకే కొంచెం ప్రయాసము, కొంచెం సమర్పణ, కొంచెం త్యాగము మనం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. అప్పుడే ప్రభునామం మహింపరచబడుతుంది. మన ఆత్మీయ జీవితాలకి అది ఎంతో క్షేమం. లేకపోతే కేవలం మనం మందిరానికి వచ్చిపోయే వారంగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. నేటి దినాల్లో చాలా మంది ఆరితిగానే ఉన్నారు. మనం కూడా, నువ్వు నేను కూడా ఆరితిగానే ఉంటే ఏం ప్రయోజనం లేదు కదా. ప్రభు కొరికి కొద్దిసేపు వేచి, అందరూ వెళ్ళిపోయినా సరే కొద్దిసేపు వేచి ఉంటాం. ఏమైనా పని ఉందా ఉంటే దేవుని దాసులు దేవుని చేత ప్రేరేపించబడిన వారైతే మనకు ఆ పని అప్పగిస్తారు. కాబట్టి అందుబాటులో ఉంటుంది చాలా అవసరం. కాబట్టి దేవుని ఇంటిని ప్రేమిస్తాం. దేవుని యొక్క మన జీవితంలో దేవుని యొక్క మందిరంకు ఎటువంటి స్థానం ఉంది? మొట్టమొదటిగా అది మనం పరీక్షించుకొని ఒక మంచి తీర్మానం చేసుకుంటాం కదా. కాబట్టి స్థానిక సంఘం పట్ల ఈ భారం మనం కలిగి ఉండాలి. రెండవదిగా కాబట్టి దేవుని యొక్క వాక్యం, మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి స్థానం, దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అది ఎంతవరకు మన జీవితంలో వాక్య రూపంలో మనం అన్వయించుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆ వాక్యం కొరకే నిలబడతా ఉన్నాం, ఎంతవరకు ఆ వాక్యం కొరకే కొంత క్రయం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మూడోదిగా ప్రార్థన, ప్రభు మీద ఆధారపడటం. ప్రార్థన అంటే ప్రభు మీద ఆధారపడటం, ప్రభు కొరకే ఎదురు చూడటం, ప్రభు సమయం కొరకే కనిపెట్టడం, అది ప్రార్థన కదా. కాబట్టి ప్రార్థన అంటే ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుని యొక్క మనసు మార్చడం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలోనికి మన యొక్క ఆలోచనలు, మన తలంపులు మార్చబడాలి. అది నిజమైనటువంటి ప్రార్థన కదా. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితం, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ప్రార్థించటం, మన ఇష్టానుసారంగా ప్రార్థించడం కాదు కానీ కదా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఎట్లా ప్రార్థన చేయాలో కూడా దేవుని వాక్యంలో అనేక వచనాలు ఉంటా ఉన్నాయి. అది ఒక్క మాట చూపిస్తాను ప్రార్థన గురించి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. అనేక పర్యాయములు ఎట్లుంటుందంటే మన పరిస్థితి, నాకు తెలుసులే ప్రార్థన చేయడం అని అనుకుంటాం కదా. ఎందుకంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, చిన్నప్పటి నుంచి చూస్తా వచ్చినాను, ఎంతోమంది ప్రార్థన చేయడం విన్నాను, కాబట్టి నాకు తెలుసులే ప్రార్థన చేయడం అని అనుకుంటా ఉంటాం. అయితే పౌలు చక్కటి మాట చెప్పినాడు అక్కడ, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. రోమ 8:26. అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ఒక మాట గమనించండి. మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఇది చాలా ప్రాబ్లం. నేను పర్యావరణ అనుకుంటా, నాకు తెలుసులే అనుకుంటా. అయితే యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. ఆత్మ మనకు సహాయం చేసేవాడుగా ఉంటా ఉన్నాడు కదా. ప్రభు సన్నిధిలో మౌనంగా మనం గడపవలసిన వారంగా ఉంటాము. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆ సంగతుల గురించి మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే విస్తరించి మీరు ప్రార్థన చేయొద్దు, లోకంలో ఉన్న వారు చేసినట్లుగా విస్తరించి మీరు ప్రార్థన చేయొద్దు, మాట్లాడకండి అని చెప్పేసి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు
ప్రార్థన గురించి అనేక విషయాలు చెప్తా వచ్చినాడు. కాబట్టి ఇటు ప్రార్థన మనం అలవాటు చేసుకుంటాం. ప్రభు ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభు, యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభు, నాకు నేర్పించు. ప్రభు మీద ఆధారపడటం ప్రార్థన చేయడం అంటే. కాబట్టి అట్లా మరి ఈ సంవత్సర ఆరంభంలో ప్రభు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ముందు దినాలు ఎట్లుంటాయో తెలియదు, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. కాబట్టి దేవునింటిని ప్రేమించే విషయంలో, ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్య ప్రకారము గైకొని ఆ వాక్యానికి మనము వాక్యానుసారంగా నిలబడే విషయంలో మనం తీర్మానం చేసుకోవాలి. దేవునింటిని ప్రేమించే విషయంలో, దేవుని ప్రజలతో సహవాసం గడిపే విషయంలో, దేవుని ఇంటిలో ఉన్నటువంటి పరిచయ విషయంలో, దాని కొరకై ఎంత క్రయమైన చెల్లించడానికి సిద్ధపడటానికి. అయితే మూడోదిగా ప్రభు యొక్క సమయం కొరకే వేచి ఉంటాం, ప్రభు మీద ఆధారపడట. వీటన్నిటి విషయంలో ప్రభు మీద మనం ప్రార్థన లేకపోతే ఏం జరగవు కదా. కాబట్టి వాక్యం చదువుకోవాలన్నా, వాక్యం మన హృదయంలో ఉండాలన్నా ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఇంట్లో పరిచయం చేయాలన్నా ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఒక దైవ సేవకుడు ఆయన కనీసం రోజుకు 2 గంటలు ప్రార్థన చేయకపోతే నువ్వు స్వార్థకు రావద్దని చెప్తాడు. మన జీవితంలో ప్రార్థన లేకపోతే, ప్రార్థన లేకుండా మనం ఎంత స్వార్థ చేసినా కానీ ప్రయోజనం లేదు. కాబట్టి ఎందుకంటే నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అంటాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడాలి మనం ఎంత పని చేసినా కానీ. అందుకే లూకాసు వార్తలో అంటాడు, మీరు అంతా చేసిన తర్వాత నిష్ప్రయోజకమైన దాసులం ప్రభా, చేయవలసిందే చేసినా కానీ ఎక్కువ ఏం చేయలేకపోయినాం ప్రభా అని చెప్పేసి చెప్పవలసిన వారంగా ఉంటున్నాను. కాబట్టి ఈ సంవత్సర ప్రారంభంలో ప్రభు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులంగా మన సంఘంలో ఏ రీతిగా ఉండాలి, కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా ఉండాలి, తర్వాత ప్రార్థన విషయంలో. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఈ విషయాల్లో లేకపోతే, ఎందుకంటే దేవుడు చూసేది పర్సనల్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్గా ఈ విషయాల్లో మనం నిలవబడలేకపోతే మనల్ని ప్రభు వాడుకోలేడు. ఇంకా అవి వేరే సంగతులు ఉన్నాయి కానీ ప్రభు ఎప్పుడు వాడుకుంటాడనేది. కాబట్టి ఈ విషయాలు మనం ఒక తీర్మానం చేసుకుంటాం. కాబట్టి ప్రభు నీ కోసం మరి నీ ఇంటిని ప్రేమించడానికి నాకు సహాయం చేయి. నీ ఇంటిలో పరిచర్య కదా, ఎంతో పరిచర్య ఉంది కానీ చేసేవాళ్ళు లేరు. అయితే దానికోసం కొంచెం సమర్పించుకోవడానికి నాకు సహాయం చేయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు కానీ. కాబట్టి దేని ఇంట్లో పరిచర్య గురించి, ఆ తర్వాత స్వార్థ గురించి, తర్వాత దేని వాక్యము కదా, చదవటం మాత్రము, ధ్యానించటము, మనసులో పెట్టుకోవడం కాదు, దాన్ని ఇతరులకి మనం షేర్ చేసుకోవాల్సిన వారంగా ఉంటాం కదా. ఆయన వాడికి చొప్పున వారికి బోధిస్తూ వచ్చినాడు. ఆ వాక్య ప్రకారం నిలబడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కానీ మూడవదిగా ప్రభు మీద ఆధారపడ్డాం ప్రార్థనలో. ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వర్తమానాల కోసం మనం ఎదుర్కోవాల్సింది. ప్రభు కొరికే ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు తన అనుకూలమైనటువంటి సమయానుకూలమైనటువంటి వర్తమానం ప్రభు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి బోధకులు అవసరం, హిత బోధకులు అవసరం. ఎందుకంటే నేటి దినాల్లో అందరూ కూడా స్వలాభాపేక్ష కోసమే బోధిస్తూ ఉన్నారు. విశ్వాసులు రారేమని భయపడి బోధిస్తూ ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి ఎంతో గొడ్డుబారినతనం దేని యొక్క ఇంటిలో, అది పోగొట్టడానికి ప్రభు నిన్ను నన్ను వాడుకోగలిగినట్లుగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇక్కడ మన వల్ల కాదు ఇది, అయితే ప్రభు యొక్క కృపను కోరుకుంటాం. ప్రభు తప్పకుండా సాయం చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు ఈ సంవత్సరం. కాబట్టి యవనస్తులంగా మరి ఆ యొక్క అనదర్ రెస్పాన్సిబిలిటీ రాకముందు, అంటే ఆ యొక్క పెళ్ళి అయి పిల్లలు వచ్చి ఆ బాధ్యత రాకముందు ప్రభు నీకోసం ఎంత కష్టపడడానికైనా, ఎంత సమయమైనా కానీ, ఎంత బలమైనా కానీ నీకోసం సమర్పించుకోవడానికి, త్యాగం చేసుకోవడానికి ఓ ప్రభు నన్ను సిద్ధపరచు అని ప్రార్థించు. నేను ఆర్థికంగా ప్రార్థిస్తాను. ప్రభు పెళ్లి కాకముందే ఎంత కష్టమైనా కానీ, ఎంత పరిచయం చేయగలను అంత పరిచయం చేయాలని నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రభు అంతగా నాకు ఆధిక్యతను ఇస్తూ వచ్చినాడు. అయితే ప్రభుని కృపను బట్టి ఇప్పుడు కూడా కొంచెం ప్రభు సేవ చేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాను. కాబట్టి నా గురించి కూడా కొంచెం ప్రార్థన చేయండి. ఇంకెక్కువగా ఈ ఉద్యోగాలు ఇవే కాకుండా ప్రభు యొక్క పనిలో మరి ఎక్కువ ప్రయాసపడటానికి మరి ప్రభు నాకు కూడా కృపను అనుగ్రహించినట్లుగా దయచేసి నా కొరకు కూడా ప్రార్థించండి. చివరిగా ఒక్క మాట, కాబట్టి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికి ప్రయత్నించకండి, చాలా ప్రమాదం.
లూకా సువార్త 19వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 19:13. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడం వారితో చెప్పాను. ఆక్యుపైడ్ టిల్ ఐ కమ్. కాబట్టి వచ్చేంత వరకు పని కలిగి ఉండు. పని లేకపోతే శత్రువుకి మనం వాడికి అవకాశం ఇచ్చినట్లే. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు కూడా ఇటు పని కలిగి ఉండటానికి, ప్రభు పరిచర్యలో, ప్రభు వాక్యం చదువుట్లో, ప్రభుని ప్రార్థించట్లో మన సమయం గడపడానికి, ప్రభు మహిమ కొరకే జీవించడానికి, అది మెయిన్ ఉద్దేశం, ద మెయిన్ పర్పస్. నా మహిమ నిమిత్తమే నేను సృజించిన వాడిని. దేవుడు నిన్ను ఎందుకు సృజించినాడు, ఎందుకు రక్షించినాడు, ఎందుకు స్థానిక సంఘంలో పెట్టినాడు, ఎందుకు దేని వాక్యాన్ని నీకు ఇచ్చినాడు, ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇవి గుర్తించిన వారమే ప్రభు మహిమ కొరకే మనం చేయగలిగినట్లుగా, మన జీవితాలు ఉండగలిగినట్లుగా ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తామా?